దేవుని వాక్యాన్ని విందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 18 and verse 31 బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ మాటలు నాతో అందరూ చెప్పండి. మీరు నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? నూతన హృదయాన్ని ఎవరు అమ్ముతారు, ఎవరు ఇస్తారు? రాజమండ్రి మార్కెట్లోకి కానీ లేకపోతే హైదరాబాద్ మార్కెట్లోకి వెళ్ళి ఏమండి కొంచెం నూతన బుద్ధి తెచ్చుకోమని బైబిల్లో ఉంది, మీరు ఏమన్నా ఇస్తారా అంటే ఎవరు ఇవ్వగలుగుతారు ప్రపంచంలో? యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో దేవుడు అనేకమైన మాటలు మాట్లాడుతూ, దుష్టులు తమ దుష్టత్వం ద్వారా చనిపోవడం వల్ల నాకేమన్నా సంతోషం ఉందా? దుర్మార్గులు తమ దుర్మార్గతను బట్టి చనిపోవడం వల్ల నేను ఆనందించేవాడిని కాదు. వారు తమ జీవితాలు మార్చుకుని, బ్రతుకులు మార్చుకుని నా చిత్తానుసారంగా జీవించినప్పుడు వారు జీవిస్తారు అని దేవుడు పదే పదే ఆ విషయాన్ని ఈ యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. మీరందరూ కూడా నూతన హృదయాన్ని తెచ్చుకోండి, నూతన బుద్ధిని తెచ్చుకోండి అని లేఖనం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పేతురు కూడా దాదాపు ఇలాంటి వచనాన్నే మాట్లాడుతూ ఆయన తన పత్రికలో ఒక మాట సెలవిచ్చారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే అందులో ఒక మాటను పేతురు మహాశయుడు మాట్లాడుతున్నాడు. 1 Peter chapter 4 and verse 7. అయితే అన్నిటి అంతము సమీపమైంది గనుక కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుట యందు మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలట? మనం మెలకువగా ఉండండి. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ మీరు నూతన బుద్ధి తెచ్చుకోండి అన్నాడు. నూతన నిబంధనలో పేతురు మహాశయుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, అన్నిటి అంతము సమీపమవుతుంది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండి ప్రార్థనలు చేయటం యందు మీరు ఎలా ఉండండి? మెలకువగా ఉండండి. ఈ రోజుల్లో వార్తాపత్రికలు మనం చూస్తున్న, న్యూస్ ఛానల్స్ని మనం ట్యూన్ చేస్తున్న ప్రపంచం అంతా కూడా ఒకలాంటి గలిబిలి కలవరంలో ఉన్నారు. అదేంటంటే గ్లోబల్ వార్మింగ్ అనే మాట మీరు చాలామంది వినుంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ భూమి అపరిమితంగా వేడెక్కుతూ ఉంది. గత సంవత్సరాల్లో వాతావరణ పరిస్థితులను, ఉష్ణోగ్రతలను గమనిస్తే గతించిన 6-7 సంవత్సరాల నుంచి భూమి ఒక 6 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగింది అని శాస్త్రవేత్తలు కలవరపడుతున్నారు. అలా భూమి వేడెక్కడం వలన జరిగే పరిస్థితులు ఏంటి, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ అనేది జరగడం వలన ఎలాంటి వినాశకాలు జరుగుతాయంటే, ధ్రువాల్లో ఉన్న మంచు కరిగిపోవడం వలన సముద్రపు మట్టం పెరిగిపోతుంది. ఈరోజు మనం సముద్ర తీర ప్రాంతాలుగా భావిస్తున్న ఆ నగరాలు ఏవైతే ఉన్నాయో ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆ నగరాలు చాలా మట్టు కనబడకపోవచ్చు. ఇంక్లూడింగ్ మన దేశంలో ముంబై నగరం కావచ్చు, మన రాష్ట్రంలో వైజాగ్ కావచ్చు, లేదా మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆ సాగర తీర ప్రాంతాలన్నీ కూడా సముద్ర మట్టం పెరగడం వలన ఏమైనా ఇబ్బందులు రావచ్చేమో అని పర్యావరణ శాస్త్రవేత్తలు ఇబ్బందులు పడుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ వలన భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయని. ఉష్ణోగ్రతలు పెరగడం వలన నీటి మట్టం పెరిగిపోతూ ఉంది, వేడెక్కిపోతూ ఉంది. ఉష్ణోగ్రతలు వేడెక్కడం వలన విపరీతమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎండలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సమ్మర్ రాకముందే ఎండలు వడగాలులు వేయడం వలన చాలామంది ఇబ్బందులు పడుతున్నారని రకరకాలైన సూచనలు వారు చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ జరగడానికి కారణం ఏంటంటే పొల్యూషన్. ఎక్కువగా మనం వాడుతున్న వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్ వలన భూమి వేడెక్కిపోతూ ఉంది, వాతావరణం వేడెక్కుతుంది అని. రెండవది చెట్లు నరకడం వలన, అడవుల్లో ఉన్న చెట్లన్నీ కూడా నరికేసి ఫ్యాక్టరీలు కట్టడం వలన, లేకపోతే వాటన్నింటి తీసుకొచ్చి వేరొక విధానాల్లో ఉపయోగించడం వలన, కాగితం యొక్క వినియోగం ఎక్కువగా పెరగడం వలన, ఈ చెట్లన్నీ నరికేయడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందని మరికొన్ని కారణాలు. ఇలాంటివి ఏదో రకమైన విషయాలు తెలియచేస్తూ ప్రపంచం అంతా ఒక కలవరం గుప్పెట్లో ఉంటున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభించబడిన తర్వాత చాలా దేశాలు అలా నిలబడి చూస్తున్నాయి. ఎందుకు అంటే, ఎందుకు వారు ఇంటర్వ్యూన్ అవ్వట్లేదు? ఆ రెండు దేశాల మధ్య ఎందుకు చాలామంది ఇంటర్వ్యూన్ అవ్వట్లేదంటే, ఒకవేళ ఏదైనా దేశం వారి మధ్యకి వెళ్తే ప్రపంచ యుద్ధం వస్తుందేమో,
ఒకవేళ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే సూచనలు ఈ దేశం కానీ ఆ దేశం కానీ వినకపోతే, ప్రాముఖ్యంగా రష్యా గనక పెడచెవిని పెడితే భయంకరమైన యుద్ధం ప్రపంచంలోకి వచ్చేస్తుంది. ఈసారి వచ్చే యుద్ధం ఎలా ఉంటుందంటే, ఇకపై కనుక ప్రపంచ యుద్ధం వచ్చిందంటే ఇకపై మామూలు వెపన్స్తో పోరాడుకోరు, ఇంకా డైరెక్ట్గా అటామిక్ బాంబ్సే, యాటమ్ బాంబ్సే ఒక్కొక్క దేశం మీద వేసేసుకుంటారు. కాబట్టి ఆ యుద్ధం రాకూడదనే చాలా దేశాలు ఇప్పటికీ కూడా నిశ్చేష్టులే నిలబడి చూస్తూ ఉన్నాయి. భయం, ఆందోళన. ఒక ప్రక్కన రెసెషన్ మరలా వచ్చేస్తుందని న్యూస్లో మనం చూస్తున్నాం. నిన్న గూగుల్ అనే సంస్థలో, ఇంటర్నేషనల్ కంపెనీలో 12,000 ఉద్యోగాలు తీసేశారు. 12,000 జాబ్స్ పోయినాయి. బహుశా వాళ్ళందరూ కూడా జాబ్ ఉంది కదా అని చెప్పి లోన్లు తీసుకున్న వాళ్ళు, జాబ్ ఉంది కదా అని చెప్పి ఇల్లు కొనుక్కున్నవారు, జాబ్ ఉంది కదా అని చెప్పి కార్లు కొనుక్కున్న వాళ్ళు, ఇప్పుడు వారి పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో వారు ఉన్నారు. కొత్త జాబులు ఎక్కడ వెతుక్కోవాలో తెలియదు. అలా అమెజాన్లో జాబులు పోతున్నాయి, ఫ్లిప్కార్ట్లో జాబులు పోతున్నాయి, గూగుల్లో జాబులు తీసేశారు. ఇంకా అనేక ప్రాంతాల్లో, ట్విట్టర్ అయితే అదంతా కూడా కొంచెం ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటా ఉంది ఎలాన్ మస్క్ దానికి నాయకుడైన తర్వాత. సో ఇలా గ్లోబల్గా ఉండే సమస్యలు కొన్ని ఉన్నాయి. అన్నిటి అంతము సమీపమవుతుంది అని పేతురు గారు 1వ శతాబ్దంలో చెప్పిన ఆ మాట ఎంత స్పష్టంగా నెరవేర్చబడుతుందో మనం చూస్తున్నాం. దేనికి సంకేతం ఇవన్నీ కూడా? ఏం జరగడానికి ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నాయంటే, జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, అంతం అనేది ఒకటి రాబోతుంది. దానికి ప్రపంచం పరుగెడుతుంది, ముందుకు వెళ్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో దేవుని బిడ్డలు చేయాల్సిన పని ఏంటి అంటే, కంగారు పడడం మన పని కాదు, ప్యానిక్ అవ్వడం మన పని కాదు, నర్వస్ ఫీల్ అవ్వడం మన పని కాదు. పేతురు భక్తుడు అన్నాడు, అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కొన్నప్పుడు మీరు చేయాల్సిన పని అంటే ప్రార్థన చేయండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి. ఎందుకు అంటే, మీరు ఆత్మలో శక్తివంతులుగా ఉన్నప్పుడు, ఆత్మలో బలవంతులుగా ఉన్నప్పుడు ప్రతి సంఘటనను ఎదుర్కొనగలిగే శక్తి దేవుని మీరు పొందుకుంటారు. విచారపడడం మన వంతు కాదు, కంగారు పడిపోవడం మన వంతు కాదు, బెంబేలెత్తిపోవడం మన యొక్క బాధ్యత కాదు. కానీ ప్రార్థన 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 ఎంత ఎక్కువగా మనం ప్రార్థనలో గడుపుతున్నామో విపత్కర పరిస్థితులు ఎదుర్కొనగలిగే శక్తిని మనం పొందుకుంటామని పేతురు భక్తుడు సెలవిస్తూ, ఈ ప్రార్థన ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారంటే స్వస్థ బుద్ధి కలిగిన వారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. స్వస్థత దేనికి రావాలట? బుద్ధికి రావాలట. ఈ రోజుల్లో చాలామంది స్వస్థతా సభలు అంటే విపరీతంగా పరిగెడుతున్నారు. స్వస్థతలు జరిగే మీటింగులు అనేసరికి గ్రౌండ్లు సరిపోవట్లేదు. ఇంకా అక్కడ ఏమన్నా చిన్న చిన్న మ్యాజిక్లు చేశారంటే ఇంకా అసలే పట్టుకోలేకపోతున్నాం జనం అందరినీ కదా. వాళ్ళు చాలా శక్తి గలవారు అన్నట్టుగా కొంతమంది భావించేవాళ్ళు చాలామంది ఉంటారు. మురికి నీళ్లు తెచ్చుకోండి, మేము మంచినీళ్ళుగా మార్చేస్తామంటే ప్రజలందరూ డబ్బాల్లో నీళ్లు పట్టుకుని వెళ్తారట. మరి కొన్ని చోట్ల యేసయ్య మురికి నీళ్ళు తెచ్చుకోండి, మంచినీళ్ళు చేస్తాను అనలేదు ఆయన. మురికి జీవితాలు పట్టరండి, మంచి జీవితాలు చేస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది యేసయ్య పిలుపు, దేవుడిచ్చిన పిలుపు అది. శారీరకమైన స్వస్థత కోసం చాలామంది పరుగు పెడుతున్నారు. దట్స్ ఓకే, స్వస్థత దేవుడు చేయడని అని అంటల్లా, అద్భుతాలు యేసయ్య చేయడని అని అంటలేదు. కానీ మన బుద్ధికి స్వస్థత వచ్చిందా? మన ఆలోచనకు స్వస్థత వచ్చిందా? మన తలంపులకు స్వస్థత వచ్చిందా? మన యొక్క అంతరంగము స్వస్థపరచబడిందా? బుద్ధికి స్వస్థత రాకపోతే, బుద్ధికి స్వస్థత లేకపోతే నీ జీవితంలో ఎన్నున్నా అవన్నీ వృధాయే. ఏ రకమైన ఆశీర్వాదం నీకు ఉన్నప్పటికీ కూడా అది నేను పరలోక రాజ్యానికి చేర్చలేదు. దేవుడు నీలో నాలో కోరుకుంటుంది మన బుద్ధికి స్వస్థత రావాలని. అందును బట్టే యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకోండి. మీ పాత బుద్ధి మంచిది కాదు. మీ పాత బుద్ధి దేవుని ఆశీర్వాదాలు మీకు తీసుకురావట్లేదు. కాబట్టి మీ బుద్ధిలో మార్పు రావాలి, బుద్ధిలో మార్పు రావాలి. చాలా సంవత్సరాల క్రితం మన దేశంలోనే, అప్పుడు నేపాల్ మన దేశంలోనే ఉండేది, లుంబిని అనే నగరంలో ఒక యవనస్తుడు జ్ఞానాభ్యాసం లేదా జ్ఞాన సాక్షాత్కారం పొందాలనే ఆలోచనలో ఉన్నాడు. రాజకుమారుడిగా ఉన్నాడు, అంతఃపురంలో పెరిగాడు. కష్టం అంటే ఏంటో తెలియదు, సఫరింగ్ అంటే ఏంటో తెలియదు, ఇబ్బంది అంటే ఏంటో తెలియకుండా పెరిగేస్తున్నాడు. ఒకరోజున అలా రాజ్యం దాటి అంతఃపురం దాటి బయటకు వచ్చేసరికి 3 దృశ్యాలు అతను బాగా ఆలోచింపజేశాయి. అందులో ఒకటి, ఒక అనారోగ్యంతో పడిపోయిన వ్యక్తిని చూశాడు. రోగాలు మనిషికి ఎందుకు వస్తాయి అన్న ప్రశ్న అతనిలోకి వచ్చింది. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక ఓల్డ్ మ్యాన్ చూస్తాడు, ముసలాయన్ని చూస్తాడు. నడుము వంగిపోయి ఉన్న ముసలాయన్ని చూస్తే, మనిషికి వృద్ధాప్యం అనేది ఎందుకు వస్తుంది? ఈ యవ్వనం శాశ్వతం కాదా? ఇప్పుడున్నంత సొగసు తేజస్సు కొంతకాలం తర్వాత ఉండదా? ఎందుకు మానవుడు డికే అయిపోతున్నాడు, డిటోరియేట్ అయిపోతున్నాడు అని ఆలోచన చేశాడు. మూడవదిగా, ఒక చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్తా ఉంటే చూశాడు. ఏమైంది? చచ్చిపోయాడండి. ఎక్కడికి పోయి ఉంటాడు
తెలియదండి. ఇప్పుడు ఏం చేస్తారు? తీసుకెళ్ళి భూమిలో కప్పిపెట్టడమో లేకపోతే కాల్చివేయడమో చేస్తారు. ఈ 3 విషయాలు అతను తీవ్రంగా ఆలోచింపచేయడం ప్రారంభించే వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడు, రాజ్యాన్ని వదిలేసే. కొంతకాలం తర్వాత నేను ఎన్లైటన్ అయ్యాను అన్నాడు, నాకు బుద్ధి వచ్చింది అన్నాడు. అప్పటి నుంచి బుద్ధుడు అని పిలిచారు అతన్ని. అంతకుముందు అతని పేరు సిద్ధార్థుడు అని పిలబడిన ఆయన నేను బుద్ధుణ్ణి అన్నాడు. ఎందుకంటే నాకు జ్ఞాన సాక్షాత్కారం అయిందని చెప్పి ఒక 8 సూత్రాలు ప్రపంచానికి చెప్పడం ప్రారంభించేదాన్ని 8 ఫోల్డ్ ప్యాత్ అంటారు. బుద్ధిజం చెప్పే 8 ఫోల్డ్ ప్యాత్. ఈరోజు చాలామంది బుద్ధిస్టులుగా ఉన్నారు. చైనాలో కావచ్చు, తైవాన్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, టిబెట్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో చాలామంది బుద్ధిస్ట్ మాంక్స్ కనబడుతూ ఉంటారు. అయితే గమనించండి పిల్లలు, నాకు బుద్ధి వచ్చింది అని చెప్పి బుద్ధుడు అని పిలువబడ్డాడు ఆ వ్యక్తి. అయితే ఒక మాట గమనించండి, నిజమైన బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే ఒక మనిషి కేవలం ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు కాదు. నిజమైన బుద్ధి మనిషికి ఎప్పుడు వస్తుందంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే లేఖనం సెలవిస్తూ ఉంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు చెప్పండి ఎవరి యందు ఉన్నాయి? ఆయన అంటే ఎవరిక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారిలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరైతే ఆయన పాదాల చెంత కూర్చుంటారో, ఎవరైతే ఆయన రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభు శిలువలో చేసిన కార్యాన్ని తమ జీవితంలో నమ్ముతారో అలాంటి వారికి బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి ప్రార్థనా జీవితంలోకి మనం నడిపిస్తుంది. స్వస్థ బుద్ధి మీరు కలిగి ఉండండి, అన్నిటి అంతము సమీపమైపోతుందని పేతురు భక్తుడు మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు ఒక సందర్భంలో ఒక మంచి ఉపమానాన్ని చెబుతూ, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకుల్లో చిన్న కొడుకు ఒకసారి తండ్రి దగ్గరికి వచ్చి తనకు రావాల్సిన భాగాన్ని ఏం చేశాడు? ఇమ్మని అడిగాడు. ఆ సంఘటన మనందరికీ తెలిసిందే. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ చరిత్ర అంతా మనం చూస్తాం. తండ్రి తన ఆస్తిలో భాగాన్ని కుమారుడికి ఇచ్చినప్పుడు వాడు దూరదేశం వెళ్ళిపోయాడట. ఏ దేశం వెళ్ళాడు? దగ్గరుంటే ఏంటి పరిస్థితి? అదే ఊరిలో ఉండొచ్చు కదా, అదే ప్రాంతంలో ఉండొచ్చు కదా. ఎందుకు దూరదేశం అంటే తను చేసే ప్రతి పని తండ్రికి కనబడకూడదు అన్న ఆలోచనలో దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏమి సాధించాడు అంటే, స్నేహితులు ఉన్నారు బహుశా చాలామంది. తన చేతిలో డబ్బు ఉన్నప్పుడు, తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా ఉన్నప్పుడు చాలామంది అతను చుట్టూ చేరారు. దుర్వ్యాపారం వలన, ఇంగ్లీష్లో డిసిపేషన్ అనే మాట వాడారు. డిసిపేషన్ అంటే వ్యర్థమైన వ్యాపారం, చేయకూడని పనులు, వాటిని చేయడం వలన ఇతడు ఏదో సంపాదించుకుందాం అనుకున్నాడు, కానీ ఉన్నది కూడా పోగొట్టేసుకుని ఆఖరికి ఎంత దిగజారిపోయాడు అంటే పందుల పొట్టు తినేంత వరకు దిగజారిపోయాడు. పందులు తినే ఆహారం కోసం ఎగబడ్డాడు. నేను అనుకుంటాను పందులు వాటికి తినడానికే సరిపోదు, ఇంకోటి పెట్టే అలవాటు ఏమన్నా వాటికి ఉంటుందా? ఖచ్చితంగా లేదు. ఎప్పుడైతే ఆ పందుల పొట్టు తిని ఆహారం తిని ఆకలి నింపుకుందాం అన్న ప్రయత్నం చేశాడో అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది అని లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆ చిన్న కుమారునికి ఏమొచ్చిందట? అందరూ చెప్పాలి, ఏమొచ్చింది అంటే అంతవరకు అతనికి ఏమి లేదనమాట, బుద్ధి లేదనమాట. కొన్నిసార్లు పెద్దలు కూడా పిల్లల్ని గద్దిస్తుంటారు, బుద్ధి ఉందా అంటారు కదా. అంటే బుద్ధి ఏమైపోయింది? సరిగా పని చేయట్లేదు, బుద్ధి ఉపయోగించట్లేదు. అతను అందును బట్టి చెడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి. బైబిల్ గ్రంథం అలాంటి వాళ్ళని, బుద్ధి లేని వాళ్ళని ఏమందంటే బుద్ధిహీనులు అంది. చెప్పండి, ఏమంది? బుద్ధిహీనులు. చాలా నిర్వచనాలు బుద్ధిహీనులకు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు. కానీ ఈ వ్యక్తి అప్పటి వరకు బుద్ధి లేదు, కానీ ఒక రోజున బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి తిరిగి వచ్చాడు? తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. నీకు బుద్ధి వచ్చిందనడానికి నిదర్శనం ఏంటంటే నువ్వు దేవుని దగ్గర తిరిగి వస్తావు, దేవుని పాదాల దగ్గర తిరిగి వస్తావు. అంతవరకు నీ ఇష్టానుసారం తిరిగావు, నీ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నావు, నీకు తెలిసిందే గొప్ప అనుకున్నావు, నీకెవరు చెప్పక్కర్లేదు అన్న భావన నీలో ఉంది. నేను చాలా చదువుకున్నానండి, నాకు చాలా తెలుసండి, అబ్బో జీవితం అంతా వడబోసేసామండి అని ఇలాంటి మాటలు చాలా చెప్పావు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అనాలోచిత నిర్ణయాలే. నీవు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసి ఉండొచ్చు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, కమ్ బ్యాక్, తిరిగిరా. నీ బుద్ధికి స్వస్థత రావాలి, నీ ఆలోచనకు స్వస్థత రావాలి, నీ తలపులకు స్వస్థత రావాలి. కేవలం శారీరక స్వస్థత కోసం మాత్రమే దేవుని దగ్గరికి రావద్దు, బుద్ధికి స్వస్థత రావాలని రా ప్రభు దగ్గరికి. నీ జీవితం మారాలి అని రా ప్రభు దగ్గరికి. అలాంటి వారికి దేవుడు ఎన్నో మేలులు సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
తిరిగి వచ్చిన కుమారునికి తండ్రి ఇచ్చిన ఆ ఆశీర్వాదాలు, తండ్రి ఇచ్చిన దీవెనలు మీరు ఆ తర్వాత వచనాలు చదివితే చాలా క్లియర్గా మీకు అర్థమవుతాయి. నూతన బుద్ధి తెచ్చుకోండి అని యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసాం. స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అని పేతురు గారు హెచ్చరించారు. చిన్న కుమారుని తీసుకొచ్చి నిలబెట్టి, బాబు నువ్వు ఏమన్నా చెప్పాలంటే చెప్పు అంటే అతడేమంటాడు తెలుసా? దయచేసి అందరూ బుద్ధి తెచ్చుకోండి, నాకు పందులు నొక్కేస్తేనే కానీ నాకు బుద్ధి రాలేదు అంటాడు కదా. మన జీవితాల్లో బుద్ధిలో మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నా ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే, మార్పు చెందిన బుద్ధి ఎలా ఉంటుంది, మార్పు లేని వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో ఆ కాంట్రాస్ట్ మీకు ఇవ్వాలని కోరుతున్నాను. ఈ ప్రసంగం అయ్యే లోపల నీకు బుద్ధి ఉందా లేదని నీకు తెలిసిపోవాలన్నమాట. మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో చెప్పక్కర్లా, ఇంకొకళ్ళు ఎవరో కూడా నీకు బుద్ధి ఉందా అని అడగక్కర్లా, నీకే క్లారిటీగా తెలిసిపోవాలి. బుద్ధి గలవాడు ప్రవర్తించే విధానం ఎలా ఉంటుంది, వారి బుద్ధి ఏంటి, మార్పు చెందిన బుద్ధి లేదా స్వస్థత నొందిన బుద్ధి ఎలా ఉంటుంది, స్వస్థత రాని బుద్ధి ఎలా ఉందో లేఖనాల నుంచి ఆ వేరియేషన్, ఆ కాంట్రాస్ట్ మీకు ఇస్తాను. వచనాలు చూపించి వాటిని జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ముందు ఏం చూద్దాం? మార్పు నొందని బుద్ధిని చూద్దామా? అది చూస్తే ఆ తర్వాత మార్పు నొందని బుద్ధి ఎలా ఉంటుందో మనకు క్లియర్గా అర్థమైపోద్ది. మార్పు నొందని బుద్ధి ఎలాంటిది అంటే చంచల బుద్ధి అన్నాడు బైబిల్లో. అందరూ చెప్పండి ఆ మాట ఒకసారి. రెఫరెన్స్ చూపిస్తాను, అయితే ముందు ఆ మాట చెప్పాలి. ఇంకోసారి చెప్పండి, ఏ బుద్ధి అటది? చంచల బుద్ధి అన్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం దగ్గరికి రండి. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 29 and verse 24. 24వ వచనం చదివితే అక్కడ ఆ మాట మనం చూస్తాం. చదవండి. చంచల బుద్ధి గలవారు, యెషయా గ్రంథం 29, 24 చదువుతున్నాం. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశానికి ఏం చేస్తారట? లోబడతారు. అంటే వివేకం రాకమునుపు వీరికి ఏ బుద్ధి ఉందన్నమాట? చంచల బుద్ధి. చంచలత్వం అంటే అర్థం ఏంటి చెప్పండి? స్థిరత్వం లేదనే కదా. చెప్పండి, చంచలత్వం అంటే అర్థం ఏంటి? స్థిరత్వం లేదని అర్థం. ఆ షేప్ కరెక్ట్గా లేదని, మారిపోయే తత్వం. అచంచలం అంటే మార్పు నొందని తత్వం, చంచలత్వం అంటే మారిపోయే పరిస్థితులు. చాలామంది బుద్ధి ఎలా ఉందట? చంచల బుద్ధి. ఈరోజు ఆ నిర్ణయం తీసుకుంటాడు ఇలా ఉండాలని, రేపొద్దున ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడు. ఆదివారం వచ్చిన ప్రసంగం విన్న తర్వాత నేను ఇలా ఉండాలి అలా ఉండాలని నిర్ణయం తీసుకుంటారు, కానీ మందిరం విడిచి వెళ్ళిపోగానే చెప్పండి ఆ నిర్ణయాలు గుర్తుంటాయా? ఉండవు. మరలా లోకం మామూలే, లోకసన వ్యక్తులు మామూలే. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం ఉన్న తర్వాత ప్రభు ఇక నుండి ఇక త్రాగన్న ఆయన, ఇంకా కళ్ళు, సారా, బ్రాంతి, విస్కీ, రమ్ము, జిన్ను ఇలాంటివి మనకు అక్కర్లేదు ప్రభు అని నిర్ణయం తీసుకుంటాడు. బయటికి వెళ్ళిపోగానే ఎవడో వస్తాడు, ఎరా పార్టీ ఉందిరా సాయంకాలం అంటే, లేదురా నేను మానేశానని దేవుని సరిలో ఏం చేశాను, తీర్మానించుకున్నాను, నేను రాను అనగానే అప్పుడు వాడంటాడు కదా, మానేశానని నిర్ణయించుకున్నావా, అయితే ఈరోజు సెలబ్రేషన్ చేసేసుకో, ఇంక ఎలాగ రేపు పొద్దున మానేస్తావు కదా అనగానే చెప్పండి ఇంకా ఆ రోజు వెళ్ళిపోయి మళ్ళీ రోజు కన్నా ఎక్కువ తాగేసి పడిపోతా అంట. చంచలత్వం. తీసుకున్న తీర్మానం మీద నిలబడలేకపోవడం, కట్టుబడి ఉండలేకపోవడం. కొంతమంది స్త్రీలు బహుశా నిర్ణయం తీసుకోవచ్చు, వాక్యం అయిన తర్వాత ఈరోజు నుండి నా భర్తను నేను బాగా ప్రేమిస్తానండి, సన్మానిస్తానండి అని బహుశా నిర్ణయం తీసుకోవచ్చు. బహుశా ఆ సాయంకాలమే భర్తను మరలా అప్పడాల కర్త ఏం చేయొచ్చు, కొట్టేయచ్చు. చంచలమైన బుద్ధి. లేకపోతే బండ బూతులు తిట్టేయచ్చు. చాలామంది భర్తలు కూడా వాక్యం అయిన తర్వాత అబ్బా ఈరోజు చాలా చక్కగా దేవుడు నాతో మాట్లాడి నా భార్యను ప్రేమిస్తానండి, చక్కగా చూసుకుంటాను అన్నవాళ్లే ఆ రోజున ఏదో కర్ర పెట్టి ఆ తల మీద కొట్టేయడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు భార్యని. ఇలాంటి పరిస్థితులని చాలా ఉన్నాయి. యవనస్తులు అయితే చెప్పక్కర్లేదు, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా ఎస్ ఐ వాంట్ టు స్టాండ్ ఫర్ గాడ్. నూతన సంవత్సరం వచ్చిందంటే జనవరి 1వ తారీఖున, డిసెంబర్ 31వ తారీఖున రెజల్యూషన్స్ తీసుకుంటాం. ఎంత గొప్పగా ఉంటాయంటే 2 వారాల కన్నా ఎక్కువ పాటించాం వాటిని కదా. వాక్యం చదవాలనుకుంటాం, చదవలేకపోతున్నాం. ప్రార్థన చేయాలనుకుంటాం, చేయలేకపోతున్నాం. ఏదో ఒక డైవర్షన్, ఏదో ఒక డిస్ట్రాక్షన్ మనలోకి వచ్చేస్తూ ఉంది. చంచలత్వం మనలో ఉంది, నిలబడలేకపోతున్నాం మాట మీద. లేఖనం సెలవిస్తూ ఉంది చాలామందికి చంచల బుద్ధి ఉంది అట. ఈ బుద్ధి మారాలి. చెప్పండి ఏం చేయాలి? ఈ బుద్ధిలో మార్పు రావాలి. చంచల బుద్ధిలో మార్పు పొందిన వాడు వివేకులు అవుతారు, అలాంటి వారు ఉపదేశానికి లోబడతారని బైబిల్లో రాయబడింది. చంచల బుద్ధి అనే మాట గమనించాలి. రెండో విషయం దగ్గరికి వస్తాను. మార్పు నొందని బుద్ధి ఎలాంటిది అంటే విరోధమైన బుద్ధి అన్నాడు. చెప్పండి రెండవ బుద్ధి ఏంటిది? విరోధమైన బుద్ధి అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
21వ వచనాన్ని తీయండి. 1 Timothy chapter 5 and verse 21. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకేం చేస్తున్నాను నేను? ఆనా. కొంతమంది ఏమంటారు చెప్పండి? ఆనా అంటారు. ఏంటా ఆనా అంటే? ఒట్టు అనమాట కదా, లేకపోతే ఖచ్చితంగా చెయ్యాలనే చెప్పే మాట. ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటాడు, విరోధ బుద్ధితోనైనను, చెప్పండి, ఆ తర్వాత ఏమన్నాడు? పక్షపాతముతోనైనను ఏమీ చేయక. అంటే కొంతమంది కొన్ని పనులు ఏ బుద్ధితో చేస్తారనమాట? విరోధ బుద్ధి ఉంటుంది వారిలో. ఎడ్డు అంటే తెడ్డు అంటారంట వాళ్ళు, కుడి అంటే ఎడమ అంటారు, తూర్పు అంటే పడమరు అంటారు. ప్రతిదానికి ఏం చేస్తారు కొంతమంది? విరోధమైన ఆలోచనలు, విరోధమైన తలంపులు, విరోధమైన క్రియలు చాలామంది చేసేవాళ్ళు ఉంటారు. ఒక ఊర్లో 2 భార్యాభర్తలు ఉన్నారట. భార్య ఎప్పుడు కూడా భర్త చెప్పిన దానికి విరోధంగానే ప్రవర్తిస్తుందట. అని ఏం చెప్పినాక ఒకరోజు నా ఇంటికి భిక్షాటన చేసేవాళ్ళు వచ్చారు, అడుక్కునేవాళ్ళు వచ్చారు. భర్త అన్నాడు, అమ్మ అడుక్కునే వాళ్ళు వచ్చారు, కొంచెం ఏమన్నా ఇవ్వంటే, నువ్వు చెప్తే నేను ఇవ్వాలా? ఇవ్వను అన్నదట. 2వ రోజు మళ్ళా వచ్చారు వాళ్ళు, మరలా భర్త అన్నాడు, కొంచెం వాళ్ళకి ఏమన్నా ఇచ్చి పంపించు, మనకున్న దాంట్లో ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి పంపించంటే, నేను ఇవ్వను అందట. ఈయన చూశాడు, ఇప్పుడు నా భార్యను మంచి మార్గంలో తీసుకురావాలంటే ఏం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. 3వ రోజు వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత అన్నాడు, నువ్వు వాళ్ళకి ఏమీ ఇవ్వద్దు అన్నాడట. నువ్వు చెప్తే నేను వింటానా అని చెప్పి మొత్తం అన్ని పట్టుకులు ఇవ్వడం మొదలెట్టిందండి. విరోధమైన బుద్ధి అంటే కొంతమంది ఎట్లనే ఉంటుంది, ఏది చెప్పినా విరోధంగా మాట్లాడతారు. పిల్లలు చూడండి, కొన్నిసార్లు ఆ బుద్ధి బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. యవనస్తులు ఉంటారు కొంతమంది, వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏదైనా ఒక మంచి మాట చెప్పినా వాళ్ళకి చెడ్డగానే అనిపిస్తుంది. స్నేహితుల మాటలే చాలా గొప్పగా అనిపిస్తాయి వాళ్ళకి. తప్పుదోర పట్టించే వాళ్ళ మాటలే చాలా ఘనంగా కనబడతాయి, కానీ తల్లిదండ్రులు చెప్పే మాటలు సరిగ్గా వినపడవు. తల్లిదండ్రులు ఏం చెప్తే అది లోబడకుండా విరోధమైన పరిస్థితులు చాలా మందిలో కనబడుతూ ఉంటాయి. మార్పు నొందని బుద్ధి మొట్టమొదటిగా చంచల బుద్ధి, స్థిరత్వం లేని బుద్ధి. రెండవది ఏ బుద్ధి అంటే? అది విరోధమైన బుద్ధి. నువ్వు ఎవరికి విరోధంగా ఉండకపోయినా దేవునికి మాత్రం నువ్వు విరోధంగా ఉంటే అది ఖచ్చితంగా నీకు ఇబ్బందులు తీసుకొచ్చే బుద్ధే. దావీదు భక్తుడు ఒక సందర్భంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ అన్నాడు, ప్రభువా నేను నీకు విరోధముగా ఏం చేశానో? పాపం చేశాను అన్నాడు. పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా ఎవరికి విరోధంగా చేస్తున్నాడట? దేవునికి విరోధంగా. ఎందుకంటే పాపం చేయొద్దు అని చెప్పినవాడు ఆయన కాబట్టి ఆ మాటకు నువ్వు లోబడకపోతే ఖచ్చితంగా ఆయనకు విరోధంగా నువ్వు పాపం చేస్తున్నావు. నీకు విరోధంగా నేను పాపం చేశాను. వాస్తవానికి దావీదు ఊరియాకు విరోధంగా పాపం చేశాడు, లేదా బత్షెబాకు విరోధంగా పాపం చేసి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట, లేదా దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్న సత్యం ఏంటంటే, ప్రభువా ఊరియా కన్నా బత్షెబా కన్నా నేను మొదట నీకు విరోధంగా పాపం చేశాను. విరోధ బుద్ధి నాలో ఉంది. దేవుడు ఏదైతే చెబుతున్నాడో దానికి లోబడకపోవడం, దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఆయన చెప్పిన మాటను పెడచెవి పెట్టడం, గద్దింపుకు లోబడక దిద్దుబాటును అసహించుకుంటూ ముందుకు సాగిపోయారు చాలామంది. విరోధ బుద్ధి కలిగి ఉన్నారు. మార్పు నొందని బుద్ధి మొట్టమొదటిగా చంచల బుద్ధి, రెండవది విరోధమైన బుద్ధి. 3వ మాట దగ్గరికి వస్తాను చూడండి. ఎవరి బుద్ధి అయితే మార్పు చెందలేదో ఆ బుద్ధి ఎలాంటిదంటే కలహ బుద్ధి అన్నాడు. చెప్పండి, ఏ బుద్ధిది? చంచల బుద్ధి, రెండవది విరోధ బుద్ధి, మూడవది కలహ బుద్ధి అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 and verse 15 బైబిల్లో ఈ మాట రాయబడింది, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట, ఆ వర్డ్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే కలహ బుద్ధి అట. చాలా మందిలో ఏ బుద్ధి ఉందట? కలహ బుద్ధి. మాట్లాడితే కలహం, మాట్లాడితే గొడవ, మాట్లాడితే ఎగిరెగిరి పడడం, దెబ్బలాటలు ఎప్పుడు పెట్టుకోవాలని కనిపెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. కలహ బుద్ధి. అలాంటి బుద్ధి దేవుని బిడ్డలకు పనిచేసేది కా. కలహ బుద్ధి దేవుడు మెచ్చేది కా. ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒకమైన కలహం.
కొంతమందికి దెబ్బలాడకపోతే ఆ రోజు ఏం పట్టదు చెప్పండి? నిద్ర పట్టదన్నట్టుగా ఉంటారు కొంతమంది. ఎవరితో ఒకరు దెబ్బలాడాలి. భర్తతో దెబ్బలాడాలి, పిల్లలతో దెబ్బలాడాలి, సేవకులతో దెబ్బలాడాలి, ఇరుగు పొరుగు వారితో దెబ్బలాడాలి. ఎవరితో ఒకరితో దెబ్బలాడకపోతే ఆ రాత్రి వాళ్ళకి సుఖంగా ఏం పట్టదనమాట? నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళు బహుశా మీ జీవితంలో చాలామంది తారసపడి ఉంటారు. ఒక ఆమె ఉంటుంది, రోడ్డు అరుగు మీద కూర్చుంటుంది, వెళ్ళిపోయే వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ ఉంటుంది? గొడవలు పెట్టుకోవడానికి పలకరిస్తూ ఉంటుంది. ఏవా చెట్టు అంత మనిషిని ఇక్కడ కూర్చుని పలకరించకుండా వెళ్ళిపోతున్నావా అంటది. పోన్లే కదా నేను అలా అని చెప్పి ఈరోజు పలకరిస్తే ఏక నీకు పని పాట ఏమి లేదా, కనబోళ్ళందరూ పలకరించుకుంటూ వెళ్తావా అని ఆ రోజు గొడవ, పలకరించకపోయినా గొడవ, పలకరించినా గొడవలాగా ఉంటుంది. కొంతమందిలో కలహ బుద్ధి కలిగి ఉంటారు చాలామంది. దావీదు భక్తుడు ఒక సందర్భంలో ఒప్పుకున్నాడు, నేను కలహప్రియుని దగ్గర చిరకాలం ఉన్నాను, కానీ నేను కోరుకునేది మాత్రం ఎలాంటిది? సమాధానమే. కలహాలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉత్తి పుణ్యాన్ని కలహాలు పెట్టుకుంటారు. ప్రతి చిన్నదానికి కలహాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఆ గొడవలు పెద్ద పెద్ద చేస్తారు. ప్రతి చిన్నదానికి నేను ఇరిటేట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా మనము సమాధానాన్ని కోరుకోవాలి, కానీ కలహ బుద్ధి మనకు పడేది కాదు. ఇప్పుడు చెప్పండి, ఇంక ఇవన్నీ వివరించలేదు, నేను అవుట్లైన్స్ మాత్రం ఇచ్చాను. వివరించుకుంటే చాలా విషయాలు మాట్లాడచ్చు. మార్పు నొందని బుద్ధి లేదా స్వస్థత లేని బుద్ధి ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా చంచల బుద్ధి, అంటే స్థిరత్వం లేదు. రెండవది విరోధమైన బుద్ధి. మూడవది కలహ బుద్ధి. ఇప్పుడు ఇలాంటి బుద్ధిలో స్వస్థత రావాలని పేతురు కోరుతున్నాడు. అన్నిటి అంతము సమీపం అవుతుంది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అంటే, ఇప్పుడు చాలామందికి అర్థమై ఉంటుంది స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏ బుద్ధులైతే నేను చెప్పానో వాటి నుండి విడుదల పొందడం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాటి నుండి బయటకు రావడం, విరోధ బుద్ధి నుండి రావడం, కలహ బుద్ధి నుండి విడుదల పొందడం, లేకపోతే చంచల బుద్ధి నుండి విడుదల పొంది క్రీస్తు మహిమార్థమై జీవించాలి, దేవుడు ఇచ్చే బుద్ధిని కలిగి ఉండాలని ఎవరైతే ఆశిస్తారో అలాంటి వారు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారని బైబిల్ సెలవిస్తాం. తప్పిపోయిన కుమారుడు బుద్ధి లేనందువలన చెడిపోయాడు, బుద్ధి లేనందువలన పందుల పొట్టు తినడం వరకు వెళ్ళిపోయాడు, బుద్ధి లేనందువలన తనకున్నవన్నీ నష్టపోయాడు. కానీ ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి ఏం చేశాడు? పొందుకున్నాడు. లేఖనాల్లో చాలామంది గురించి చాలా మంచి విషయాలు రాయబడ్డాయి. అవన్నీ చూపించిన సమయం కాదు, కానీ దానియేలు గురించి బైబిల్ ఇచ్చిన మంచి సాక్ష్యం ఏంటంటే, అతడు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని బైబిల్ చెప్పింది. స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. అలాంటి సాక్ష్యం నీ గురించి నా గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగలిగితే అంతకన్నా గొప్ప ఆస్తి మరొకటి లేదు మనకి. సర్వసాధారణంగా ఆస్తి ఎంత అండి అని అడిగితే, మనకున్న భోగభాగ్యాలు, మనకున్న ఆస్తులు, అంతస్తులు, శాలరీ, బ్యాంక్ బ్యాలెన్స్లు, బంగారం, ఇవన్నీ లెక్క పెట్టుకుంటాం ఆస్తి అంటే. కానీ నేనేమంటానో తెలుసా? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నవాడు అత్యంత భాగ్యవంతుడు. హల్లెలూయా. దానియేలుకు అలాంటి బుద్ధి ఉందట. అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది కాబట్టే దానియేలు ప్రతి సందర్భంలో దేవునికి మహిమకరంగా జీవించాడు. బబులోను రాజు ముందు పెట్టిన ఆహారాన్ని వద్దన్నాడు. కారణం ఏంటో తెలుసా? దానియేలులో అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. విగ్రహార్పితం నేను తినను అన్నాడు. ఎందుకోసం అంటే, నా జీవితంలో నాకు వచ్చే ఆరోగ్యం కానీ, నాకు వచ్చే బలము కానీ, నాకు వచ్చే శక్తికి కానీ మహిమను నేను విగ్రహాలకు ఇచ్చేవాడిని కాదు. నాకు బలం ఇచ్చేవాడు దేవుడు, శక్తినిచ్చేవాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన, సొగసునిచ్చేవాడు ఆయన, తేజస్సునిచ్చేవాడు ఆయన. కాబట్టి ఆయనకే మహిమ రావాలి అని దానియేలు నిలబడ్డాడు ప్రభు కోసం. సింహాల బోనులో వేస్తాం ప్రార్థన చేస్తే, రాజుకు తప్ప మరెవరినైనా ప్రార్థిస్తే 30 రోజుల వరకు తీసుకెళ్లి సింహాల బోనులో వేస్తామని తెలిసినప్పటికీ, అట్టి శాసనం సంతకం చేయబడిందని తెలిసిన దానియేలు దేవుని సల ముమ్మారు మోకాళ్ళను ప్రార్థించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది అతి శ్రేష్టమైన బుద్ధి. భయపడలేదు, బెదిరిపోలేదు. సింహాల బోను కదా అని చెప్పి కాంప్రమైజ్ అయిపోలేదు. సింహాల బోనైనా పర్వాలేదు, నా దేవుడు నాతో ఉంటాడు కాబట్టి వెళ్ళడానికి సిద్ధమే అనుకున్నాడు. వెళ్ళాడు. దేవుడు సింహాలను వాళ్ళని ఏం చేశాడు? మూసేశాడు. అద్భుతాలు చేసే దేవుని యందు లక్ష్యం ఉంచాడు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కాబట్టే ఏ దేశంలోకైతే దానియేలు బానిసవాడిగా తీసుకువెళ్ళాడో, సంఖ్యలు కట్టి లాక్కుని వెళ్ళారో, అదే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కాబట్టే, అతని బుద్ధిలో మార్పు వచ్చింది కాబట్టి, స్వస్థ బుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి దానియేలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. నాబాలు మరియు అబీగేలు అనే ఇద్దరు భార్యాభర్తలు బైబిల్లో ఉన్నారు. నాబాలు మోటువాడు, అబీగేయలు సుబుద్ధి కలిగిందని బైబిల్లో రాయబడింది. స్త్రీలారా వినండి, మీకు కావాల్సింది ఏంటంటే, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా కేజీ బంగారం కాదు మీకు కావాల్సింది, కేజీ వెండి కాదు మీకు కావాల్సింది, విలువైన వస్త్రాల కోసం పరుగులు కాదు కావాల్సింది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా స్త్రీలకు ఏముండాలా? సుబుద్ధి ఉండాలా.
అందును బట్టి బైబిల్లో రాయబడింది, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానమట. సుబుద్ధి కలిగిన స్త్రీలు భర్తలకు ప్రయోజనకరంగా ఉంటారు. సుబుద్ధి కలిగిన స్త్రీలు కుటుంబాన్ని కట్టుకునేవారుగా ఉంటారు. సుబుద్ధి కలిగిన స్త్రీలు సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రపంచ చరిత్రలో ఒక సూజన్నా వెస్లీని మీరు తీసుకోండి. గొప్ప సేవకులను ప్రపంచానికి అందించిన దైవజనురాలు సూజన్ వెస్లీ. ప్రతిరోజు ప్రార్థన. 19 బిడ్డలు ఉన్నప్పటికీ కూడా ఏనాడు ప్రార్థన చేయడం ఆపేలేదు. 3 పిల్లలు ఉంటే ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన అండి ఎక్కడ టైం ఉంటుందండి మాకు అని ప్రార్థన చేయట్లే. 3 వరకు ఎందుకు, ఒకళ్ళు ఉన్నా కానీ చాలామంది ప్రార్థన చేయట్లే. సూజన్నా వెస్లీ అంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ చుట్టుపక్కల ఇంకా చాలామంది పిల్లలను పోగు చేసి ప్రతి ఆదివారం సండే స్కూల్ చెప్పేదట. 19 బిడ్డలకు భోజనం సిద్ధపరచడం, 300 మంది పిల్లలకి సండే స్కూల్ చెప్పడం, మరలా ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళడం. అసలు ఆమె ఎంత ఓపిక, ఎంత సహనం ఉండాలి. కొన్నిసార్లు మనకు మనం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతేనే ఏదో పెద్ద గొప్ప కార్యం చేసినట్టుగా ఫీల్ అయిపోతాం మనం. 300 మంది పిల్లలు, నా ఇంటి ప్రక్కన వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి సువార్త చెప్పేది సూజన్నా వెస్లీ. సండే ఈజ్ ద డే ఆఫ్ ది లార్డ్. దేవుడిచ్చిన దినం ఆయన కోసం వినియోగించడం. మనం 1 గంట 2 గంటలు దేవునికి ఇచ్చి ఆ రోజంతా ఇంకా మనం చాలా గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఉందా భారం ఉందా నీలో? మీ ఇంటి ప్రక్కన కొంతమంది పిల్లల్ని సండే స్కూల్ చెప్పి అలవాటు ఉందమ్మా. ఎవరొస్తారు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆదివారం అయిపోగానే, ఆదివారం ఇంటికి వెళ్ళగానే ఇన్స్టాగ్రామ్ వేసుకుని రీల్స్ వేసుకుని చూడడం, లేకపోతే ఫేస్బుక్లో ఆ వీడియోలు ఈ వీడియోలు చూడడం, లేకపోయిన వాళ్ళతో చాటింగ్లు చేయడం, లేకపోతే సోమరిపోతుగా పడుకోవడమే తప్ప సువార్త చేద్దాం, కాసేపు దేవుని సువార్త ప్రకటిద్దాం, చిన్నపిల్లలు ఎవరికైనా సువార్త చెప్తానే భారం నీలో ఉందా? నువ్వు రక్షించమని విశ్వాసం అయితే భారం ఉంటుంది. సువార్త చెప్తున్నాను, జాగ్రత్త వినండి. రక్షణ పొందాడుని ఒక వ్యక్తి నిదర్శనం ఏంటో తెలుసా? నీలో సువార్త భారం ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ భారం ఉంటుంది? నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలనే భారం నీలో ఉంటుంది. కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పాలనే భారం నీలో ఉంటుంది. వాళ్ళు రిసీవ్ చేసుకోకపోయిన తర్వాత సంగతే. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సువార్తే మన ధ్యేయం, సువార్తే మన ప్రాణం. హల్లెలూయా. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు అంతే. కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తాయి మనకి? ఈ భారం లేదు కాబట్టే. సువార్త ప్రకటించకపోవడం శ్రమ అన్నాడు దేవుని వాక్యంలో. రక్షించబడిపోయానండి, నేను పలానా సంఘ విశ్వాసినండి, ఈ రోజున ఆ సంఘంలో విశ్వాసినండి, ఈ సంఘంలో విశ్వాసిని చెప్పుకోవడం చాలా గర్వపడతారు మనుషులు. మంచిదే. అయితే సువార్త భారం ఉందా నీలో? మాకండి, మా సంఘం అండి పలానా వారికి బయలుపరచబడిందండి అంటున్నావు, కానీ మరి సువార్త భారం ఉందా నీలో? మా సంఘానికి ఇన్ని లక్షల మంది వస్తారండి, ఇన్ని వేల మంది వస్తారండి, అబ్బో జనమే జనం అండి, దట్స్ ఓకే. కానీ అక్కడికి వెళ్ళి నువ్వు నేర్చుకున్న విషయాలు ఏంటి? సువార్త పట్ల నీ భారం వల్లనే బాధ్యత ఎలా ఉంది? చాలామంది చచ్చిపోయిన క్రైస్తవులుగా ఉన్నారు ఈ విషయంలో. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని బలపరుస్తున్నాడు ఈరోజు. ఆ భారం నీలో రావాలి. దేవుని లేఖనాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు స్వస్థ బుద్ధి కలిగిన వారమై దేవుని కృపలో మనం వర్ధిల్లుతున్నామా? ఇప్పుడు చూడండి, మార్పు చెందిన బుద్ధి, స్వస్థత వచ్చినప్పుడు ఆ బుద్ధి ఎలా ఉంటుందో చెప్దాం. రానప్పుడు ఎలా ఉందని చెప్పాం, మర్చిపోయారు, గుర్తున్నాయా? చెప్పండి వాళ్ళు ఒకసారి. మన బుద్ధికి స్వస్థత రానప్పుడు మన బుద్ధి ఎలా ఉంది? చంచల బుద్ధి, రెండవది విరోధ బుద్ధి, మూడవది కలహ బుద్ధి. రైట్. ఇప్పుడు ప్రభు దగ్గరికి మనం వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత, ఎస్ లార్డ్, ఐఎమ్ ఎ సిన్నర్, ఐ నీడ్ యూ యాజ్ మై సేవియర్. ప్రభువా, నేను పాపిని, నాకు నువ్వు అవసరం, నీ రక్షణ నాకు కావాలి, నేను రక్షించబడిన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మార్చేది ఏంటి అంటే మనలో బుద్ధిలో మార్పు తీసుకొస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు వేసుకున్న డ్రెస్సులో మార్పు కాదు. చెప్పండి. చాలామంది దేవుడి దగ్గరికి వెళ్ళగానే ఏం మార్చేసుకోవాలనుకుంటారు? డ్రెస్సు మార్చేయాలనుకుంటారు. ఓ 40 రోజులు ఓ రంగు డ్రెస్ వేసుకుని తిరుగుతారు. పేరు కూడా మార్చుకుంటారు కొంతమంది. మమ్మల్ని మామూలు పేర్లు పెట్టి పిలవకండి, ఏదో ఒక పేరు వాడండి అని. మొన్న ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, మరియమ్మ గారి మాల ఏమన్నా ఉందండి అంటున్నాడు ఆయన. మరియమ్మ గారి మాలట, దానికి ఏదైనా రంగు డ్రెస్ అట, ఆ 40 రోజులు మాంసం తిండట, స్త్రీల దగ్గరికి వెళ్ళడట, చెప్పులు వేసుకోడట. మరియమ్మ గారి మాల అని బైబిల్లో ఉందా? అలాంటివి వేయమని. నో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి వాటి కోసం పరిగెత్తకండి అనవసరంగా. లేఖనం సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు మార్చేది నీ రూపాన్ని కాదు, లేకపోతే యేసు ప్రభు మార్చేది నీ డ్రెస్సును కాదు, యేసు ప్రభు మార్చేది కేవలం నీ పేరును కాదు,
ఆయన మార్చేది నీ బుద్ధిని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. బుద్ధి మారితే ప్రయోజనం ఉంది, బుద్ధి మారితే దేశానికి లాభం ఉంది, బుద్ధి మారితే కుటుంబానికి ఏముంది? లాభం ఉంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు. అసలు దైవభక్తే లాభం అన్నాడు దేవుని వాక్యంలో. ఒకప్పుడు ఇష్టానుసారం జీవించేవాడవి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత బతుకు మారింది. లాభమా నష్టమా? అది ఖచ్చితంగా లాభమే. ప్రభు దగ్గరికి రాకమునుపు 3 పెట్టెలు సిగరెట్లు తాగేవాడు రోజుకి. మరి సిగరెట్లు ఎంత కాస్ట్ ఉంటే నాకు తెలియదు, ఎప్పుడు నేను కొనలేదు. అయితే మరి ఎంత కాస్ట్ ఉంటుందో వద్దులేండి, ఇక్కడ అనవసరం. 1,000 రూపాయలు అనుకో నెలకి, ఒక 5,000 10,000 అనుకోండి సిగరెట్ల ఖర్చు. ప్రభువుని అంగీకరించి బతుకు మారినప్పుడు అది మిగిలిందా లేదా? ఖచ్చితంగా మిగిలింది. ప్రభు దగ్గరికి రాకముందు కోడి పందాలు వేసావు, పోయినాయి డబ్బులు. వచ్చిన తర్వాత మానుకున్నావు, డబ్బులు మిగిలినాయా లేదా? మిగిలినాయి. స్త్రీలు అయితే ప్రభు దగ్గర రాకముందు రకరకాల కార్యక్రమాలు, రకరకాల వాటికి విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నో, జీవితం అంటే ఇది. మనం అనేక మంది దీవెనకరంగా ఉన్న నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ లోక సంబంధమైన ఆ ఖర్చులని తగ్గినప్పుడు నీకు లాభమైందా నష్టమైందా? ఖచ్చితంగా లాభమే. యేసు ప్రభు నమ్ముకున్నవాడు చరిత్రలో ఎప్పుడు లాభపడ్డాడే కానీ ఒక్కడు కూడా నష్టపోలేదు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. మై గాడ్ ఈజ్ గుడ్. నా దేవుడు మంచోడు, నా దేవుడు గొప్పవాడు. ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రయోజనాన్ని పొందుకున్నారు కానీ చెప్పండి నష్టపోలేదు. మొన్నొక ఆయన అన్న టీవీలో భారతదేశంలో క్రైస్తవ్యం పెరిగిపోవడం వల్ల దేశం నష్టపోతుంది అన్నాడు. దేశం కాదు నాయన, నీ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని చెప్పు. ఎందుకంటే నీకున్నవన్నీ ఏ వ్యాపారాలు? గుట్టకా వ్యాపారాలు. నీకున్నవన్నీ బ్రాందీ షాపులు, నీకున్నవన్నీ కూడా అక్రమ సంపాదనలు తీసుకొచ్చేవన్నీ. మరి అందరూ ప్రభువుని తెలుసుకోవడం, మరి అవి ఎలాగ నష్టపోతాయి? అందులో నువ్వు చెప్పేది కరెక్టే, దేశం అనొద్దు, నీ వ్యాపారాలు నష్టపోతున్నాయని చెప్పు, అక్రమ సంపాదన నష్టపోతుందని చెప్పు. ప్రభువుని నమ్ముకున్నవాడు ప్రయోజనాన్ని పొందుతున్నాడు. బుద్ధి మారినప్పుడు మనిషికి ప్రయోజనం ఉంది. చంచల బుద్ధి, విరోధ బుద్ధి, కలహ బుద్ధి ఉన్నంతకాలం నువ్వు దీవెన పొందలేవు, దేవుని ఆశీర్వాదన పొందలేవు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు నూతన బుద్ధి తెచ్చుకోండి. నూతన బుద్ధి ఎవరిలో అయితే ఉంటుందో వారిలో ఉండే లక్షణాలు ఇప్పుడు చెప్పండి. ఈ మూడిట్లో ఏ లక్షణం ఉన్నా, ఐఎమ్ సో సారీ టు సే, చంచల బుద్ధి, చంచలత్వం, విరోధం, కలహం నీలో ఉన్నా నువ్వు బుద్ధి లేని దానివే, నువ్వు బుద్ధి లేని వాడవే. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎవరు చెప్తున్నారు? ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే, బైబిల్ చెప్తుంది కాదు. అయితే ఎప్పుడైతే మన బుద్ధిలో మార్పు తెచ్చుకున్నామో యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఇప్పుడు మన లక్షణాలు ఎలా ఉంటాయి అనేది పరిశీలన చేస్తే 3 విషయాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. నెంబర్ 1, ప్రభువులోకి వచ్చిన తర్వాత బుద్ధి మార్చుకున్నవాడికట కృతజ్ఞతా బుద్ధి ఉంటుందట. చెప్పండి, ఏ బుద్ధి ఉంటుంది? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. మార్పు చెందిన బుద్ధి ఎలాంటిది అంటే లేఖనం సెలవిస్తూ ఉంది, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు. యెషయా గ్రంథం 57:19 మరియు వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. నేను వారిలో ఏ బుద్ధి పుట్టిస్తున్నాను? కృతజ్ఞతా బుద్ధి. అంటే ఇప్పుడు స్వస్థ బుద్ధి ఉన్నవారిలో ఏముంటుంది అంటే కృతజ్ఞత ఉంటుంది. ఎ మైండ్, ఎ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం. ఎక్కడైతే కృతజ్ఞత ఉండదో అక్కడ సణుగుళ్ళు ఉంటాయి, సంశయాలు ఉంటాయి, మర్మరింగ్ ఉంటుంది, గ్రంబ్లింగ్ ఉంటుంది. కానీ కృతజ్ఞత ఉన్న చోట ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీరు ఎప్పుడు థ్యాంక్ఫుల్నెస్ని డెవలప్ చేసుకోండి జీవితంలో, కృతజ్ఞత అనే అనుభవాన్ని డెవలప్ చేసుకోండి. లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? నీ భార్య ఒక మంచి కూర వండి టేబుల్ మీద పెట్టినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పండి. ఎంత ఆనందపడిపోద్దో నీ భార్య కదా, ఎంత సంతోషపడద్దో. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నీ భార్యను అప్రిషియేట్ చేయి, థ్యాంక్ యూ అని చెప్పు, ఎంత సంతోషపడద్దో. కొంతమంది చేసేవలే అన్నట్టు చూస్తారు. అందును బట్టి చేసేవాళ్ళు కూడా ఏం చేయరు, రేపొద్దున్న చేయని పరిస్థితి. ఎందుకంటే మా ఆయన గారికి ఎంత వండి పెట్టినా, ఎంత చక్కగా నా శక్తియుక్తులన్నీ కూడా వండి చక్కగా పెట్టినా ఆయనలో ఏ చలనం లేదండి. ఇంకెందుకు అలాంటిదప్పుడు గడ్డి తీసుకెళ్ళి ఫ్రై చేసేసినా పర్లేదు అనుకుంటుందా? కానీ నువ్వు వెన్ యూ లెర్న్ టు సే థ్యాంక్స్, ప్రతి చిన్నదానికి నువ్వు థ్యాంక్ యూ అని చెప్పడం నేర్చుకో. ఎంత బాగుంటుంది జీవితం అంతా కూడా, ఎంత ఆనందంగా ఉంటుంది జీవితం అంతా కూడా.
నేను నేర్చుకున్నాను అది. చిన్న పిల్లవాళ్ళైనా నాకు ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్ యూ అని చెప్తాను, వాళ్ళకి మనస్ఫూర్తిగా చెప్తాను థ్యాంక్ యూ. ఒకవేళ నేను ఏదన్నా ఇబ్బంది పెట్టానని తెలిస్తే సారీ చెప్పడానికి కూడా సిద్ధమే. ఐఎమ్ సారీ మై బ్రదర్, ఐఎమ్ సారీ మై సిస్టర్ చెప్పడానికి కూడా ఎప్పుడు సంకోచించను నేను. కారణం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఈ రెండే చాలా కష్టమైన పదాలు అన్నాడు ఒక ఆయన. మనం చాలా పదాలు పలుకుతాం కానీ ఈ రెండు పలకడం చాలా కష్టం అన్నాడు. ఏంటి అంటే మొట్టమొదటిగా థ్యాంక్ యూ, రెండవది సారీ. సారీ చెప్పడం అంటే మనకి ఎంత కష్టమో తెలియదు, ఏది తప్పు చేసినా కానీ. మా నాన్నగారు సింగపూర్ అనే దేశం 1990లో వెళ్ళారు ఫర్ ది ఫస్ట్ టైం. వెళ్ళినప్పుడు అక్కడ మెట్రో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కుతున్నారు వేరే ప్రాంతానికి వెళ్ళాలని. యూజువల్గా మన ఇండియాలో ట్రైన్ ఎక్కడం అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక్కసారి ట్రైన్ ఆగగానే మొత్తం అందరం ఒకేసారి ఎక్కేయాలని ప్రయత్నంలో వాళ్ళని తోసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాం. సో మా నాన్నగారు కూడా ఏమో త్వరగా వెళ్ళిపోద్దేమో ట్రైను, ఇది మన దేశం కూడా కాదు, టికెట్ వేస్ట్ అయిపోద్దామని కొంచెం త్వరగా ఎక్కడానికి ప్రయత్నం చేస్తాను. మా నాన్నగారు చెయ్యి వెళ్ళి ఒక ఆమెకి తగిలిందట. తప్పు నాన్నగారిదే. అలా తగలగానే ఆమె నాన్నగారిని చూసి సారీ బ్రదర్ అందట. మా నాన్నగారికి ఏం అర్థం అలా, అరే తప్పు నాదే, నేను చెప్పాలి సారీ. కానీ వెంటనే ఆమె నన్ను తిట్టాల్సింది పోయి ఏం చెప్తుంది అంటే నాలో ఏమన్నా పొరపాటు ఉందేమో, ఈయన వెళ్తుంటే నేనే మధ్యలో వచ్చానేమో అనుకుందో ఏంటో, ఐఎమ్ సారీ బ్రదర్ అని చెప్పగానే మా నాన్నగారికి చాలా చాలా ఆ మాట విన్నప్పుడు ఒక మాటలో కళ్ళం నీళ్ళు వచ్చాయి. ఎంత అద్భుతమైన మనస్తత్వం ఇది. మనమైతే తప్పు మనలో ఉన్న కూడా ఏం చెప్పం మనం. అదే సిచ్యువేషన్ మన దగ్గర జరిగితే చెప్పండి, మనం వెళ్ళి ఇంకోళ్ళని గుద్దేసి తోసేసి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కళ్ళు కనపడతలేదా, చూసుకోరా అని మళ్ళీ ఎదురుదాడి మనమే చేస్తాం వాళ్ళ మీద కదా. విలువలు లేని జీవితం కొన్నిసార్లు జీవిస్తూ ఉంటాం. పొందుకున్న మేలంతా పొందుకున్న తర్వాత ఎవరి కోసం చేయరు అంటారు కొంతమంది. ఎందుకోసం చేయరు? జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. లెర్న్ టు బి థ్యాంక్ఫుల్. ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండు. నీకు కలిగి ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించో. లేని వాటిని బట్టి ఆడవద్దు. ఎప్పుడు కూడా లేని వాటిని బట్టి కృంగిపోయి కలవరపడి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకో. లేని వాటిని కూడా దేవుడు ఇస్తాడు నీకు. హల్లెలూయా. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తున్నాను వారిలో. థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్. అది ఉన్నప్పుడు దేవుడి కార్యాలు జరుగుతాయి. మన జీవితాల్లో ప్రతిరోజు మనం ఇలా సజీవంగా ఉండగలుగుతున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. కృతజ్ఞత కలిగి ఉందాం. ఎవరైనా మేలు చేశారా జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుని కృతజ్ఞత కలిగి ఉండి. కానీ అలాంటి వాళ్ళకి మాత్రం ఎప్పుడు కీడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. మేలు చేసిన వారికి కీడు చేయాలనే ప్రయత్నం చేయొద్దు ఎప్పుడు కూడా. దాన్ని కృతజ్ఞత అన్నారు. చెప్పండి, ఏమన్నారు దాన్ని? కృతజ్ఞత. చాలాసార్లు చెబుతున్నాను. తణుకులో ఒక ఆమె హాస్టల్ వార్డెన్గా పనిచేసేది. పిల్లలు లేరు ఆమెకి. ఒక రోజున చాలామంది హాస్టల్లో ఉండగా 3 పిల్లల్ని తీసుకొచ్చారు. రోడ్డు మీద ఎక్కడో తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతే ఆ 3 తీసుకొచ్చారు. చంటి బిడ్డలను తీసుకొచ్చి హాస్టల్లో వదిలిపెట్టేశారు. తనే తల్లిగా చూసుకుని వారిని పెంచింది. చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు. వారికి కావాల్సిన ఆహారం సమస్తాన్ని సమకూర్చి వారందరినీ చక్కగా సిద్ధపరిచి వారు యవ్వన కాలంలోకి వచ్చారు. ఆ హాస్టల్ యొక్క నిబంధన యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత వారిని బయటికి పంపించేస్తారు. మీ పని మీరు చేసుకోండి, మీ కాళ్ళ మీద నిలబడండి అని. అమ్మ అమ్మ అని పిలిచిన 3 కూడా సమయం రాగానే హాస్టల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఈమె కూడా హాస్టల్ వార్డెన్గా రిటైర్డ్ అయిపోయింది. తణుకులో ఒక చక్కని గృహాన్ని కట్టుకుని దానిలో ఉంటుంది ఒక్కతే. సంపాదించింది కొన్ని డబ్బులు. హాస్టల్ వార్డెన్గా ఉన్నప్పుడు ఆమెకు వచ్చిన జీతం పెద్ద ఖర్చు ఏమి లేదు కాబట్టి బంగారం ఇవన్నీ కొనుక్కుంది, ఇంట్లో ఉంటుంది. ఆ పిల్లలు ఆయా సందర్భాల్లో రావడం మొదలుపెట్టారు ఇంటికి. అమ్మ అమ్మ అని వస్తూ ఉంటే చికెన్ మటన్ వండి పెట్టేది వాళ్ళకి. మళ్ళీ తమ దారిని తాము వెళ్ళిపోయేవారు. ఒక రాత్రి వచ్చారు, అమ్మ కొంచెం చికెన్ తినాలని ఉంది, నీ చేత్తో వండి పెట్టు అంటే అప్పటికప్పుడు చికెన్ తెప్పించి చక్కగా వండి పెట్టి పిల్లలకి ఇచ్చింది. అమ్మ ఈరోజు ఇక్కడే పడుకుంటాం, మాకు రేపు ఉదయం వెళ్ళే పని ఉంది, ఇక్కడే ఉంటామంటే సరేనా ఉండండిరా, ఇది మీ ఇల్లే కదరా అంది. 3 ఉన్నారు. మార్నింగ్ లేచి ఆ 3 వెళ్ళిపోయారు. యూజువల్గా 8 గంటలకల్లా బయటకు వచ్చి అన్ని పనులు చేసుకున్నామే. ఆ రోజు రావట్లేదు. ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చింది. ఎందుకు బయటకు రాలేదని కిటికీలోని చూస్తే షీ వాజ్ బ్రూటల్లీ కిల్డ్. ఎంత భయంకరంగా హతమార్చబడిందంటే శరీరం నిండా గాయాలే, కత్తి పోట్లు ఎక్కడ పడితే అక్కడ. ఇంత వికృతంగా ఎవరు పొడి చేస్తారు ఈమెను అని అందరూ ఆశ్చర్యపోయినప్పుడు పోలీసు వారు వచ్చారు, క్లూస్ టీమ్స్ వచ్చాయి. ఎట్టకేలకు కనుగొన్న సత్యం ఏంటంటే ఎవరైతే అమ్మ అమ్మ అని పిలిచారో,
ఎవరైతే తమ చేతుల మీద అంతవరకు పెరిగారో ఆ 3 బిడ్డలే ఆ వార్డుని చంపేసి వెళ్ళిపోయారు. ఆమె బంగారం కోసం, ఆమె డబ్బు కోసం. అరే ఇంతకాలం మనల్ని పెంచిందే, హాస్టల్ తీసుకురాబడి అనాథలుగా తీసుకొస్తే, సొంత తల్లిదండ్రులు వదిలేసి మనల్ని రోడ్డు మీద పడేస్తే, ఈమె చక్కగా మనల్ని పెంచిందన్న కృతజ్ఞత లేని సమాజం ఈ రోజుల్లో. ఎంత భయంకరత్వం అండి. అవసరం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడం, అవసరం తీరిపోయిన తర్వాత మరొకలా మాట్లాడడం. నీతో పని ఉంటే నిన్ను ఒకలా సంబోధించడం, పని తీరిపోయిన తర్వాత సంబోధనలో మార్పులు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞత లేదు. అపవాది చాలామందిని ఈ రోజుల్లో అలాంటి స్థితిలో ఉంచేశాడు. కానీ ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చామో, మన బుద్ధికి స్వస్థత వచ్చిందో, స్వస్థ బుద్ధి మనం కలిగి ఉన్నామో, దేవుడు మనకి ఏమిస్తున్నాడట? కృతజ్ఞతా బుద్ధి ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆర్ యూ థ్యాంక్ఫుల్ టు జీసస్? క్రీస్తు ప్రభు నీ మీద చూపించిన ప్రేమకు నువ్వు ఆయన కృతజ్ఞత చూపిస్తున్నావా? సిలువలో నీ కోసం చేసిన గొప్ప త్యాగానికి దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? విశ్వాసంలో నిన్ను బలపరిచి, దురాత్మ శక్తులను నేను కాపాడి, అపవాది కబంధ హస్తాల నుంచి నేను విడిపించి, నిత్యాగ్ని గుండంలోంచి నేను తప్పించి నీ దేవునికి నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉన్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు కృతజ్ఞత లేకుండా, ప్రభు నాకేమీ చేయలేదండి, నాకేమీ ఇవ్వలేదండి, ఏమీ అవ్వలేదండి, ఆయన దగ్గరికి వెళ్ళాం కానీ అని ఇలాంటి మాటలే మాట్లాడుతున్నావు. కానీ అసలు దేవుడు నీ కొరకు సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించేసావా? 2001 ఏప్రిల్ 7వ తారీఖు నేను దేవుని సేవకు సమర్పించుకున్నప్పుడు ఆ రోజు నా డైరీలో మాట రాసుకున్నాను. అప్పుడప్పుడు డైరీ రాస్తూ ఉంటాను. రోజు రాసే టైం దొరకట్లేదు కొన్ని సందర్భాల్లో, కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటే రాస్తూ ఉంటాను డైరీలో. ఆ రోజు రాసుకున్నాను నా జీవితంలో, ప్రభువా ఈ రోజు నుండి జాన్ వెస్లీ నీ సేవకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. కడ ఊపిరి వరకు, తుది శ్వాస వరకు నీ సేవలోనే. అయితే నీ సేవకు రావడంలో నా ఉద్దేశం నీ నుండి ఏదో పొందుకోవాలని కాదు, నువ్వు ఆల్రెడీ నా కోసం చేసిన గొప్ప త్యాగానికి ఇసుమంతైన రుణం తీర్చుకోవడానికి వస్తున్నాను. దేవుడు నా మౌన స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే యాటిట్యూడ్, అదే ఆలోచన. ఎక్కడ నిలబడినా, ఎక్కడ సువార్త చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చినా అదే నా ఆఖరి ప్రసంగంగా మాట్లాడతాను. మరొక అవకాశం రాదేమో, లేదా మరొక సందర్భంలో వీరిని నేను కలవలేనేమో, మరొకసారి ఈ ప్రియులు నేను చూడలేనేమో, ఎక్కడ దేవుడు అవకాశం ఇచ్చినా అదే నా చివరి ప్రసంగంగా చేస్తా. 10 మంది ఉన్న అదే తీవ్రత, 1,00,000 మంది ఉన్న అదే తీవ్రతతో దేవుని వాక్యం ప్రకటిస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉందా కృతజ్ఞత? ఉందా దేవుని పట్ల? ప్రతిదానికి నాకేం వస్తుందని, నాకేంటి ప్రయోజనం అండి బాబు, కొంచెం చర్చిలో చిన్న పని ఉందండి, మాకేంటా లాభం అంటారు చాలామంది. కృతజ్ఞత కలిగి ఉండు దేవుని సేవ చేయడంలో, ఆయన కొరకు వాడబడ్డంలో కృతజ్ఞత కలిగి. ప్రతిదానికి అది ఏంటి, ఇదేంటి, నాకు ఆ లాభం ఏంటి, ఈ ప్రయోజనం వెతుక్కోవద్దు. నీ శ్రమ దేవుని కోసమే, నీ బలం దేవుని కోసమే ప్రభు నీ జీవితంలో మేలు చేస్తారు. కృతజ్ఞతా బుద్ధి పుట్టడం వలనట మొట్టమొదటిగా దేవుడు మనకు సమాధానం ఇస్తాడట. రెండోది ఏమి ఇస్తాడు? స్వస్థత. ఆ మాట అక్కడే చదివాం కదా. వారిలో నేను కృతజ్ఞతా బుద్ధి పుట్టించచ్చు, దూరస్తులకు సమీపస్తులకు సమాధానము అని చెప్పి నేనే వారిని ఏం చేస్తున్నానో స్వస్థపరుస్తున్నా. ఇక్కడ ఒక మర్మాన్ని గమనించండి, అంటే ఒక ఆధిక్యకరమైన అంశాన్ని గమనించండి. కృతజ్ఞత ఉన్నవాడికి సమాధానము, స్వస్థత దేవుని నుండి లభిస్తూనే ఉంటాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇఫ్ యు నీడ్ పీస్ ఫ్రమ్ గాడ్, ఇఫ్ యు నీడ్ హీలింగ్ ఫ్రమ్ గాడ్, యూ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. స్వస్థత మరియు సమాధానము కృతజ్ఞత చెల్లించేవాడికి సంపూర్ణంగా దేవుడిస్తూ ఉంటాడు. అలాంటి అనుభవంలోకి వద్దామా? ఇప్పుడు మార్పు నొందిన బుద్ధి ఎలా ఉందన్నమాట? కృతజ్ఞతా బుద్ధి వారిలో కృతజ్ఞత ఉంది అనే మాట గమనించారు. రెండవ శ్రేష్టమైన విషయం దగ్గరికి వస్తున్నాను. ఈ ప్రక్రియలో అంటే మార్పు నొందిన బుద్ధి ఎలాంటిదనే విషయాన్ని ధ్యానం చేస్తున్నాం కదా. రెండో విషయం ఏంటంటే వినుబుద్ధి అన్నాడు. చెప్పండి, ఏ బుద్ధి అటిది? వినుబుద్ధి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 50 and verse 4. దానిలో రాయబడిన మాట, అలసిన వానిని మాటల చేత ఓరడించే జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అది ఆ మాట కొంచెం అండర్లైన్ చేసుకోండి. ఏ బుద్ధి అటది? వినుబుద్ధి పుట్టించుచున్నాడు. మొట్టమొదటిగా అక్కడ ఏ బుద్ధి పుట్టించాడట? ఆయన కృతజ్ఞతా బుద్ధి పుట్టించాడని అక్కడ చదివాం కదా. ఇప్పుడు రెండోది ఏమంటాడు ఇక్కడ? వినుబుద్ధి. ఈ వినడం కూడా ఎలా వినడం అట? శిష్యుడు వినినట్లుగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఓ ప్రశ్న అడుగుతాను, మీరు అందరూ సమాధానం చెప్పాలి. మనందరం ఎవరి శిష్యులం? మనస్ఫూర్తిగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఈ రోజుల్లో ఇది బాగా ట్రెండింగ్ ఏంటంటే మేము ఫలానా వారి శిష్యులం అండి, మేము ఫలానా వారి శిష్యులం అండి. ఆనాటి దినాల్లో యూదులు కూడా మేము మోషే శిష్యులు అని గర్వపడేవారట. కానీ యేసయ్య మనల్ని ఎవరి శిష్యులుగా ఉండమన్నాడు? ఆయన శిష్యులు. మన గురువు ఎవరు? ఆయనే. ఆయనకు మనం శిష్యులం, మనందరం శిష్యులమే. శిష్యుడు అనే మాట గ్రీకు భాషలో మ్యాథటస్ అనే పదం వాడారు. శిష్యుడు అనగా మ్యాథటస్. ఆ మ్యాథటస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎ లెర్నర్, నేర్చుకున్నవాడు అని అర్థం. అంటే ఇప్పుడు మన గురువు ప్రభు అయితే మనం ఆయన దగ్గర పాదాల దగ్గర కూర్చుని మనం ఏం చేయాలట? నేర్చుకోవాలి, వినాలి. వినుబుద్ధి అనేది మనలో ఉండాలి. వినకపోతే మనము సిద్ధపడలేం, సంసిద్ధులుగా ఉండలేం. వినడం చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు అలారం పెట్టుకుంటాం కదా మనం. ఎంతమందికి అలవాటు ఉంది అలారం పెట్టుకోవడం? మాకు అలాంటితో ఏమి సంబంధం లేదని మనం ఎప్పుడైతే ఎప్పుడు అనుకుంటారు కొంతమంది. సరే, కొంతమందికి అలారమ్స్ అవసరాలు ఉంటాయి కదా. ఇప్పుడు నేను చాలా అలారమ్స్ నా ఫోన్ మీరు ఎప్పుడైనా చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక అలారం ఉంటుంది. ప్రతిసారి సెట్ చేయడం కన్నా అవి ముందే సెట్ చేసి పెట్టుకుని అలా ఆన్ చేస్తాను అంతే. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను రాత్రి 2:30కు లేవాల్సి ఉంటుంది, ఒక్కోసారి 4:30కు లేవాల్సి ఉంటుంది, ఒక్కోసారి 5:30కు లేవాల్సి ఉంటుంది. ప్రయాణాలు అలా ఉంటాయి. విమాన ప్రయాణాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పదు కదా, మనం ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళడానికి కుదరదు కదా, వాటి టైంలో మనం వెళ్ళాలి. కొన్నిసార్లు రాజమండ్రిలో బయలుదేరతాను 9:45కి లాస్ట్ ఫ్లైట్ రాజమండ్రి హైదరాబాద్. 11 o'clock హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత ఒక 2-3 hours ఎయిర్పోర్ట్లోనే స్పెండ్ చేసి మళ్ళీ 4 o'clockకి మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి. కొన్నిసార్లు బాగా అలసట ఉంటుంది, నిద్ర చాలా తట్టుకుంటాను నేను, ఒకవేళ నిద్ర లేకపోయినా ఉండగలుగుతాను. కానీ కొన్నిసార్లు ఇంక ఉండలేని పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్లో సెమీ బెడ్స్ ఉంటాయి, అలా కాళ్ళు కొంచెం చాపుకుని పడుకునే బెడ్స్ ఉంటాయి. వాటి మీద అలా పడుకుంటూ 2 గంటల టైం ఉంది కదా అని చెప్పి కొంతమంది ఫ్లైట్ వెళ్ళిపోయినాక నిద్రపోతారంటారు. అలాగే వీళ్ళు పిలుస్తూ ఉంటారు, ఇండిగో ఫ్లైట్ షార్జా, ఎవరు అంటే మనోడు గొరకడుతూ ఉంటాడు, వినపడదా మాట. వాళ్ళు పిలిచి మరి ప్రతి ఒక్కరిని వెళ్ళి తట్టి లేపలేరు కదా, బాబు మీది ఏ ఫ్లైట్ అని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదేంటో విచిత్రం, ఫ్లైట్ అలా ఎగిరిపోగానే మెలకు వచ్చేది మనకి. గో సర్దేసుకుని బ్యాగ్ తీసుకుని, ఉందా ఫ్లైట్? ఉంది, నెక్స్ట్ ఫ్లైట్. ఉన్న ఫ్లైట్ వెళ్ళిపోయింది అని కొంతమంది. నాకు ఎప్పుడు అలా అవ్వలేదు అనుకోండి, నిద్రపోయే ఫ్లైట్లు ఎప్పుడు మిస్ అవ్వలేదు నేను. ఆ సందర్భాల్లో కూడా ఎయిర్పోర్ట్లో అలారం పెట్టుకుంటాను. గంటన్నర టైం ఉందంటే కరెక్ట్గా ఆ టైంకి అలారం పెట్టుకుని ఆ ఫోన్ పెట్టుకుని అది మోగ్గానే లేచి నా ఫ్లైట్ క్యాచ్ చేస్తాను. అలార్మ్స్ అనేవి చాలాసార్లు మనం పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది అలారం పెట్టుకున్నా కానీ దేవుడు వారికి ఇచ్చిన ఘనత ఎంత గొప్పదో కానీ, ఆ నిద్ర ఎంత పవర్ఫుల్లో కానీ, అలారం మోగుతూనే ఉంటుంది కానీ వీళ్ళకి కనీసం చేమ కుట్టినట్టు కూడా అనిపోయింది. టంగటంగా మోగి ఇంకా అది మోగలేక బ్యాటరీ అయిపోయిన తర్వాత కానీ వీళ్ళకి ఏమి రాదు, మెలకు రాకుండా పైకి లేచి అలారం మోగలేదా? మోగింది కానీ నీకేం అవ్వలేదు, వినపడలేదు, అంత పవర్ఫుల్గా నిద్రపోతున్నాను. కొంతమంది నిద్ర అంత బ్లెస్డ్గా ఉంటుందండి. యాటమ్ బాంబ్ పక్క వీధిలో పడినా కానీ వీళ్ళకి ఏమి రాదు, అదంతా వినాశనం అయిపోయి మొత్తం నాశనం అయిపోయి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఫైర్ ఇంజిన్లనే గడగడామని తిరుగుతున్నా అప్పుడు మెల్లగా లేచి ఏమైంది అంటారు. వినుబుద్ధి నాకు పుట్టిస్తున్నాడు దేవుడు. వినే అలవాటు నీలో ఉందా? వింటున్నావా? వినడం నేర్చుకున్నావా? లూదియా హృదయం తెరవబడింది అంటే ఆమె పౌలు చెప్పిన మాటలను ఏం చేసింది? విన్నదే. ఇంటిలో సంఘం ప్రారంభించబడిందంటే లూదియా. మాసిదోనియా అనే దేశంలో ఫిలిప్పి అనే పట్టణంలో పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే, ప్రభు రాజ్యాన్ని గురించి, యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే ఫిలిప్ అనే పట్టణంలో లూదియా దేవుని మాటలు విన్నది. ప్రభు ఆమె హృదయం తెరిచాడు. ప్రభు ఆమె హృదయం తెరిచిన తర్వాత, ఆమె ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆమె ఇంటిలో ఏం ప్రారంభించబడింది? సంఘం ప్రారంభించబడింది. మొదటి శతాబ్ద కాలంలో ఇలాంటి పెద్ద పెద్ద ఫెసిలిటీస్ చాలామందిలో లేవు. వాళ్ళందరూ హౌస్ చర్చెస్లోనే లేదా హోమ్ చర్చెస్లోనే దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. లూదియా ఇంటిలో సంఘం ఉందట. ఆమె విన్నది కాబట్టి అభివృద్ధి పొందింది, ఆశీర్వాదం పొందింది. లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన ఒక వ్యక్తి పౌలు మాట్లాడుతుండగా విన్నాడు. ఆయన జీవితంలో అద్భుతం జరిగింది. యు టేక్ ఎనీబడి ఇన్ ద బైబుల్, అద్భుతం పొందుకున్న ప్రతి వారిలో మొట్టమొదటి అనుభవం వినడమే. వినడం. వినుబుద్ధి మనలో ఉండాల. సాధారణంగా వినాలనే పరిస్థితికి వచ్చేసరికి మనలో అందరిలో ఒకలాంటి ఫీలింగ్ ఏంటంటే, అన్నీ నాకు తెలుసండి, ఇంకేం వినమంటారండి, అన్నీ నాకు వచ్చేసండి,
అన్నీ నాకు తెలిసిపోయినాయి అండి అంటారు చాలామంది. వినడం చాలామందికి ఇష్టం ఉండదు, కానీ వినడం నేర్చుకో. దేవుని మాటలు ఎంత ఎక్కువగా వింటావో, ప్రభువుని గురించిన విశ్వాస సంబంధమైన మాటలు, హితబోధ, ఆరోగ్యకరమైన మాటలు ఎంతగా వింటావో నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రభువా నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నావు ప్రభువా, శిష్యునికి తగిన నోరు నాకు కలిగి ఉన్నట్లుగా నేను వినాలి. నువ్వు వింటే నీ నోరు ప్రయోజనకరంగా వినియోగిస్తావు. ఇప్పుడు ఆ కింద వచనం కూడా చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. ప్రభువగు యెహోవా నా చెవికి, చెప్పండి, నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద ఆహా తిరుగుబాటు చేయలేదు. ఎంత బాగుందండి ఆ మాట. దేవుడు నాకు వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద ఏం చేయలేదు, తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు, వినకుండా నేనేమవ్వలేదు, తొలగిపోలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వినుబుద్ధి ఉన్నవాడు ఎవరి మీద తిరుగుబాటు చేయడనమాట, దేవుని మీద తిరుగుబాటు చేయడు. దాన్ని ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నావు అంటే నీలో ఏం లేదనమాట, వినుబుద్ధి లేదన్నమాట. దట్స్ ఇట్, వెరీ సింపుల్. నువ్వు దేవునికి, దేవుని సేవకులకు తిరుగుబాటుగా లేస్తున్నావు అంటే, దేవుని ఆత్మకు తిరుగుబాటుతనంగా లేస్తున్నావంటే నీలో ఏమి లేదనమాట, వినుబుద్ధి లేదు. చంచల బుద్ధి మార్పు చెందినప్పుడు కృతజ్ఞతా బుద్ధి వచ్చింది. చెప్పండి, విరోధ బుద్ధి మార్పు చెందినప్పుడు ఏ బుద్ధి వచ్చింది? ఇక్కడ వినుబుద్ధి వచ్చింది. దేవుని మాటకు వినుద్దాం. ఆ మాట వినడం వల్ల నేను తిరుగుబాటు చేయలేదు, నేను విరోధంగా ప్రవర్తించలేదు. విందామా దేవుని మాటలు? స్పష్టంగా విందామా? వినడం వల్ల ఏం కలుగుతుంది అన్నాడు? విశ్వాసం. వినడం వల్ల విశ్వాసం. అమూల్యమైన సంగతులు నీ జీవితంలో దేవుడు జరగడానికి ఆయన వినడం ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. 2018వ సంవత్సరంలో నేను మొజంబిక్ అనే దేశంలో సువార్త చెప్పడానికి ఆహ్వానించబడ్డాను. ఆఫ్రికా ఖండంలో మీరు ఆ మ్యాప్ మీరు జాగ్రత్తగా రీకాల్ చేసుకోగలిగితే సౌత్ ఆఫ్రికా క్రింద ఉంటుంది, అందును బట్టి సౌత్లో ఉంటుంది కాబట్టి దాన్ని సౌత్ ఆఫ్రికా అన్నారు. దానిపైన బోత్స్వానా అనే దేశం ఉంటుంది, దానిపైన కొంచెం ఇటు ప్రక్క జరిగితే మొజంబిక్ అనే దేశం ఉంటుంది. చాలా పెద్ద దేశం ఉంటుంది, లాంగ్ లెంగ్దీ కంట్రీ అది. ఇటు దేశం నుండి ఆ దేశంలో కొన్ని రోజులు ప్రయాణం చేయాలి. టిపికల్ ఆఫ్రికన్ కంట్రీ. ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ. సౌత్ ఆఫ్రికాలో ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు, లేదా పరాయి దేశస్తులు ఎక్కువ మంది ఉంటారు, కానీ మొజంబిక్లో ఎక్కువ మంది ఫారినర్స్ కనబడరు. టిపికల్ ఆఫ్రికన్స్ అనమాట అందరూ కూడా. ఆ దేశంలో సుమారుగా వారం రోజులు ఉన్నాం మేము. వారం రోజుల్లో అనేక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో దేవుని వాక్యం అందించాను. ఈవినింగ్ టైమ్స్లో క్రూసేడ్లో దేవుని వాక్యం అందించాం. చాలా గంభీరమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలిక ఆ దేశంలో మేము చూడగలిగాం. ఎప్పటికీ చాలామంది నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు, వెస్లీ గారు మరలా ఇంకెప్పుడు వస్తారండి మొజంబిక్ అని. ఆ మొజంబిక్లో ఒక రాత్రి దేవుని వాక్యం చెబుతున్నప్పుడు సౌండ్ ఆపరేట్ చేసే కుర్రాడు అక్కడ ఉన్నాడు. చక్కగా సౌండ్ ఆపరేట్ చేస్తున్నాడు, అంత బాగానే ఉంది, చక్కగా వింటున్నాడు దేవుని వాక్యం. ప్రార్థన చేసేటప్పుడు, చివరిలో ప్రార్థన చేసేటప్పుడు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఆ అబ్బాయిని ముందుకు తీసుకొచ్చి ప్రార్థన చేయమని. వెంటనే పిలిచాను, బాబు రమ్మన్నప్పుడు సౌండ్ ఆపరేటింగ్ నుండి ముందుకు వచ్చాడు. మోకరించాడు. తలమై చేసి ప్రార్థన చేయడం ప్రారంభించగానే అప్పటిదాకా బాగానే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టానో బిగుసుపోవడం మొదలుపెట్టాడు. గట్టిగా బిగుసుపోతున్నాడు. ఇంకా యేసు నామంలో ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడుతాను, జీవితం ఆయనకి కావాలి ఈ రోజున అని అంటూనే ఉన్నాను. ఈ లోపల గట్టిగా బిగిసిపోతా ఉన్నాడు. చేయట్లా, ప్రార్థన చేయట్లా. అందరూ అనుకున్నారు ఆ అబ్బాయి ఇంతవరకు చాలా మంచోడు, లేకపోతే చాలా చక్కగా దేవునితో ఉన్నాడు అనుకున్నాడు. కానీ ఏదో రకమైన బంధకం అతని జీవితంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నప్పుడు ప్రార్థించి ఉన్నాడు, బిగిసిపోతున్నాడు మొత్తం అంతా కూడా. ప్రియులారా, మీరు గమనించండి, అతనికి అలా ప్రార్థన చేస్తున్నాడు. 15 నిమిషాలు అలా బిగిసిపోయాను అన్నాడు. ఆ 15 నిమిషాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అతనికి విడుదల ఇవ్వడం ప్రారంభించాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఆ రెసిస్టెన్స్ ఎంత బలంగా ఉందంటే, దురాత్మ శక్తుల ప్రాబల్యం ఎంత బలంగా ఉందంటే అతన్ని ఒప్పుకొనివ్వట్లేదు, దేవుని దగ్గరికి రానివ్వట్లేదు, బిగిసిపోతున్నాడు. అలా ఆ దురాత్మల యొక్క ప్రభావం చాలా భయంకరంగా పనిచేస్తున్నట్టు గుర్తించాను నేను. 15 నిమిషాలు కాంప్రమైజ్ అవ్వాలి, అలా ప్రార్థన చేస్తున్నాడు, అందరూ చూస్తూనే ఉన్నారు. 15 నిమిషాల తర్వాత హీ స్టార్టెడ్ క్రయింగ్, ఏడవడం మొదలుపెట్టాడు. అన్న, నా జీవితం ఒక వేషధారి జీవితం నాది. అందరికీ కనబడేవాడు మంచిగానే ఉన్నాక నా బ్రతుకు అంత మంచిది కాదు. ఏడవడం ప్రారంభించాడు. ఆ రోజున యేసయ్యకి తన జీవితం ఇచ్చాడు. ఈరోజు అద్భుతమైన సేవకుడిగా దేవుడు అతను వాడుకున్నాడు మొజంబిక్లో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు నువ్వు కూడా వస్తున్నావు, దేవుని మందిరానికి వింటున్నట్టే ఉన్నావు, కానీ జీవితం ఇవ్వడల్లా. ఏదో బంధకాలు నేను వెనక లాగేస్తున్నాయి.
అపవాది నిన్ను వెనకకు లాక్కెళ్ళిపోతున్నాడు, సత్యాన్ని నువ్వు కన్విన్స్ అవ్వట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నా ఒప్పుకోవట్లేదు, రెసిస్టెన్స్ ఎక్కువైపోతుంది, దురాత్మల ప్రభావం ఎక్కువ. రా, ఈరోజు దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేయి, ప్రార్థించే, ప్రభువా నీ స్వరాన్ని వినగలిగే మనసు నాకు ఇవ్వండి అయ్యా. దేవుడు మాట్లాడుతుండగా ఆ సున్నితమైన స్వరాన్ని వినగలిగే మనసు నాకు ఇవ్వండి అయ్యా. ప్రార్థన చేసుకుని వచ్చావా? దేవుని సందుకు వచ్చేటప్పుడు లార్డ్ స్పీక్ టు మీ, నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసి వచ్చావా? వినుబుద్ధి నాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేసావా? వినలేకపోవడం వల్లే కదా ఇంతవరకు నష్టపోయావు నువ్వు. రా, ఈరోజు ప్రభు నేను పిలుస్తున్నాడు ప్రేమ గల హస్తాలతో. ఆయన మాట విన్న ప్రతి ఒక్కరూ దీవెన పొందారు. ఇంకో మాట చెప్తాను ప్రియులారా, ఆయన మాటలు వింటా ఉంటే ఆయన ఇంకా ఎక్కువగా నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు చెప్పండి, మీరు మీ మాట విన్నోడితో మీరు మాట్లాడడానికి ఇష్టపడతారు ఎప్పుడైనా? ఆడండి, నేను మాట్లాడినాను అంటారు కదా. దేవుని స్వరాన్ని వినడం నేర్చుకుంటే ఆయన ఇంకా నీతో ఏం చేస్తుంటాడు? ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతుంటాడు. అంతకన్నా గొప్ప భాగ్యం జీవితాన్ని మరొకటి ఏదైనా ఉందా? మెల్లనైనా స్వరాన్ని వినడం కన్నా, దేవుని యొక్క స్వరాన్ని లక్ష్య పెట్టడం కన్నా ఆధిక్యత మరొకటి లేదు. బుద్ధి మారినప్పుడు అది కృతజ్ఞతా బుద్ధి అవుతుంది. ఆ తర్వాత ఏ బుద్ధి అయింది? అది విను బుద్ధి అయింది. మూడో మాట చెప్పిన ముగిస్తాను, సమయం అయిపోతా ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుని ముగింపు ప్రార్థనలకు వెళ్దాం. 1 Samuel chapter 24 verses 17 and 18. ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా ఉపకారమునకు ఉపకారము చేసిన వాడవై, అపకారమునకు నువ్వేం చేసావు? నాకు ఉపకారం చేసావు కాబట్టి నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని, అది ఆ మాట అండర్లైన్ చేసాడు. ఏ బుద్ధి అంటే అది నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. చెప్పండి, నువ్వు నాకంటే ఎలాంటి వాడవి? నీతిమంతుడు. ఈ మాటలు చెబుతుంది ఎవరు? సౌలు. వండర్ఫుల్. ఈ మాటలు చెబుతుంది సౌలు. ఎవరితో చెప్తున్నాడు? దావీదుతో. ఎందుకట నువ్వు నాకంటే నీతిపరుడు అని ఎందుకన్నాడు అంటే, సౌలు దావీదును చంపడానికి 3000 మందిని వేసుకుని తిరుగుతున్నాడట. ఎంతమంది అంటే ఇమాజిన్, 3000 మంది అంటే చిన్న విషయం అండి. 3000 మంది వాళ్ళు ఏమన్నా సామాన్యులు అంటే కాదే. వాళ్ళందరూ యుద్ధ నేర్పడతాను గల వారు. ఒక్క దావీదును చంపడానికి సౌలు ఎంతమందిని వేసుకుని తిరుగుతున్నాడు? ఎందుకంటే దావీదు పవర్ ఎవరికి తెలుసు? సౌలుకి తెలుసు కదా. ఏదో దావీదుని చంపేద్దాం తిరుగుతున్నాం, కానీ దావీదు కనుక నిజంగా నిలబడితే సౌలు ఉండగలడా? దావీదు ముందు గొల్లియాతే ఉండలేకపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 6 మూరల జానుడు గొల్లియాతే దావీదు ముందు నిలబడలేకపోయాడు. నేనెంత అని సౌలుకు ఉంది. కానీ ఆ హృదయంలో ఉన్న కలహ బుద్ధి దావీదును ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో సౌలు దావీదును వెతికే ప్రక్రియలో ఒక చోటకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాడు. మధ్యాహ్నం అయిన తర్వాత ఏం తీసుకుంటున్నాడు? రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ పైన వచనం మనం చదివితే 3వ వచనంలో, మార్గంలో ఉన్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అప్పుడు సౌలు శంఖానవర్తికి పోయాడట. ఇది చాలామందికి తెలుగు మాటే కానీ చాలామంది కాదు. శంఖానవర్తికి వెళ్ళడం ఏంటండి అని కొంతమంది అనుకుంటే, ఆ శంఖానివర్తి అనే తెలుగు పదానికి ఇంగ్లీష్లో టు రిలీవ్ హిమ్సెల్ఫ్ అనే మాట ఉంది. బైబిల్ పండితుల మధ్య ఈ మాట గురించి చాలా తర్జన జరిగినాయి. సౌలు శంఖానవర్తికి వెళ్ళాడంటే వాట్ ఈస్ దట్ అనుకున్నారు. కానీ ఫైనల్గా అతడు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కాసేపు ఏం తీసుకున్నాడు అనమాట? రెస్ట్ తీసుకున్నాడు. అది ఈ సందర్భంలో సౌలు అలాంటి పరిస్థితుల్లో దావీదు వచ్చాడు. శత్రువు దొరికినప్పుడు శత్రువు తల కొయ్యాలి, కానీ దావీదు ఏం కోసుకుని వెళ్ళాడట? వస్త్రపు చెంగు మాత్రమే కోసుకుని వెళ్ళాడు. సౌలు వెతుకుతున్నాడు దావీదును చంపేయాలని. అలాంటి దావీదుకు సౌలు దొరకగానే ఆ కత్తేదో తీసుకుని ఆ కంఠం కోసి వెళ్ళిపోవాలి, కానీ దావీదు వస్త్రపు చెంగు కోసుకుని వెళ్ళాడు. దూరంగా వెళ్ళి కేకలేస్తూ ఉన్నాడు. అప్పుడు సౌలు జరిగిందంతా చూశాడు. ఎంత మంచి మనసు దావీదుకి! నేను చంపాలని తిరుగుతున్నాను, చంపకుండా వదిలిపెట్టేశాడని ఇప్పుడు అంటున్నాడు దావీదు, నువ్వు నాకంటే చాలా చాలా
నీతిపరుడు. ఎందుకోసం అంటే నాలో కలహ బుద్ధి ఉంది, కానీ నీలో ఏ బుద్ధి ఉంది? ఉపకార బుద్ధి ఉంది. ఇప్పుడు చూడండి, కాంట్రాస్ట్ చెప్పాను కదా మీకు. మార్పు చెందిన బుద్ధి, మార్పు చెందిన బుద్ధి. మార్పు చెందిన బుద్ధి చంచల బుద్ధి అయితే, మార్పు చెందిన తర్వాత ఏ బుద్ధిలోకి వచ్చింది? కృతజ్ఞతా బుద్ధిలోకి. మార్పు చెందని బుద్ధి విరోధ బుద్ధి అయితే, మార్పు చెందిన తర్వాత ఏ బుద్ధిలోకి వచ్చింది? విను బుద్ధిలోకి వచ్చింది. మూడవది మార్పు చెందని బుద్ధి కలహ బుద్ధి అయితే, మార్పు చెందినది ఏ బుద్ధి? ఉపకార బుద్ధి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును అర్మాయింపరచండి. ఇలాంటి స్వస్థ బుద్ధి దేవుడు మన నుండి ఆశిస్తాడు. అపకారమునకు సైతం ఏం చేస్తున్నావు? నువ్వు ఉపకారం చేస్తున్నావు. లోకం ఏమంటదంటే, నీకు అపకారం చేసినోడికి అపకారం చేసే, అదే శాస్తి చేయడం. వారి కర్మకు ఫలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు కూడా అది చేసే, పర్లేదు, ఇబ్బంది లేదని. కానీ బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? అపకారమునకు బదులుగా ఏం చేయమన్నాడు? ఉపకారం చేయండి. వారి తల మీద నిప్పులు పోయినట్లుగా కీడు చేత కాక ఎలా జయించమన్నాడు? మేలు చేత జయించండి. క్రైస్తవం యొక్క పునాది అదే. క్రైస్తవం యొక్క పునాది అదే. ఈ రోజుల్లో మీరు ఎక్కడో చూడండి, ఏదైనా ఒక విషయం జరిగితే వేరే మతస్థులు ఎవరైనా కానీ, వారికి సంబంధించిన వారిని కానీ ఎవరైనా ఒక మాట అంటే ఎన్ని ధర్నాలు జరుగుతున్నాయి, ఎన్ని యాజిటేషన్లు జరుగుతున్నాయి రోడ్ల మీదకి వచ్చి, ఎన్ని బస్సులు తగలబెట్టేస్తున్నారు, ఎన్ని భయంకర కార్యాలు జరుగుతున్నాయి. కానీ దేవుని బిడ్డలను కొంతమంది భయంకరంగా మాట్లాడుతున్న దేవుని బిడ్డలు ఎప్పుడైనా రోడ్లు ఎక్కడం చూసారా? నో. ప్రేమ కలిగి బ్రతకమని దేవుడు చెప్పాడు కాడు. ఉపకార బుద్ధితోనే క్రైస్తవ్యం కట్టబడింది. కాబట్టి మీరు గమనించండి, సహిస్తున్నారు చాలామంది దేవుని బిడ్డల్లో. అన్యాయం జరుగుతున్నా, సరైన న్యాయం జరగకపోతున్నా దేశంలో దేవుని బిడ్డలకి సహిస్తానే ఉన్నారు. కానీ ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టుగా మనం చూడం. అపకారమునకు బదులుగా ఏం చేయమన్నాడు? ఉపకారం చేయమన్నాడు. ఇది యేసయ్య మాట, దేవుని యొక్క మాట. ఎంత గొప్పదో ఆలోచించాడు. దావీదులో ఉపకార బుద్ధి ఉంది కాబట్టే దేవుడు అతన్ని ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించాడు. హల్లెలూయా. అపకార బుద్ధి ఉన్న సౌలు ఏమైపోయాడు? కొంతకాలానికి నశించిపోయాడు, నిరసిల్లిపోయింది కుటుంబం అంతా. సౌలు తర్వాత ఆ కుటుంబంలో ప్రయోజనకరులు కొద్దిమంది కానీ చాలా మట్టుకు ఇబ్బందులు పాలైపోవడానికి కారణం ఉంటే తెలుసా? సౌలు తీసుకున్న నిర్ణయాలే. కానీ దావీదు యొక్క ఉపకార బుద్ధి దావీదును మాత్రమే కాదు, తర్వాత తరాలను కూడా నిలబెట్టింది. ఉపకారం చేద్దామా? మేలు పొందుకున్న వారికి మేలు చేయడం గొప్ప కాదు, కానీ కీడు పొందుకున్న వారికి కూడా ఏం చేయడం గొప్ప? మేలు చేయడం గొప్ప. అలాంటి స్థాయికి ఎప్పుడు వద్దాం మనం? అలాంటి స్థాయికి ఎప్పుడు వద్దాం? దేవుని కృపలో మీరు వర్ధిల్లాలని ఆశిస్తే ఉపకార బుద్ధిని కలిగి ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఉపకారం చేయడం నేర్చుకున్నాం, మేలు చేయడం నేర్చుకున్నాం. పౌలు భక్తుడు అంటాడు, విశ్వాస గృహమునకు చెందిన వారికి ఏం చేయమన్నాడు? మేలు చేయమన్నాడు. దేవుని బిడ్డలైన వారికి మేలు చేయడం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, కన్నీటిలో ఉన్న వారిని ఆదరించడం, అధైర్యంగా ఉన్న వారిని ధైర్యపరచడం, బలహీనులకు ఊతమయ్యడం, శ్రమల్లో ఉన్న వారిని ధైర్యపరచడం, దేవుని మాటల ద్వారా, దేవుని పాటల ద్వారా, దేవునికి ఇచ్చిన ఆత్మీయ వరాల వలన, వరాలతో దేవుని కృపలో వాడబడి అనేక మందికి ఆదరణకరంగా దీవెనకరంగా ఉండగలుగుతున్నావా? ఉపకారం చేయడం నేర్చుకోవడం చాలా చాలా ప్రధానమైన అంశం. మన జీవితాలు అలాంటి అనుభవంలోకి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంతోమంది మిషనరీల జీవితాలను బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మదర్ తెరీసా ఒక సందర్భంలో ఆమె కోల్కతాలో ఆమె ఉన్నప్పుడు చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసింది ఆమె. నేను మొన్న సెంట్రల్ యూరోప్లో కొన్ని దేశాలు తిరిగినప్పుడు సెర్బియా, ఆ తర్వాత మాంటెనీరో, అల్బేనియా, ఈ దేశాలన్నీ కూడా పూర్వదినాల్లో యుగోస్లేవియా అని పిలువబడేవి. యుగోస్లేవియా అనేది ఒక పర్టికులర్ దేశమే కాదు, ఆ ప్రాంతం ఇప్పుడు 7 దేశాలుగా విడిపోయింది. యుగోస్లేవియా అంటారు. మదర్ తెరీసా ఆ ప్రాంతాల నుంచే, సెర్బియన్ ఆరిజిన్, అల్బేనియా ఎథ్నిక్ గ్రూప్కి చెందింది. బట్ సెర్బియా నుంచి ఆమె ఇండియా వచ్చింది, దేవుని స్వరానికి లోబడింది, సేవ చేయాలనే ఆలోచన కలిగి కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే సంస్థను స్థాపించి అనేక మందికి మేలు చేసింది మదర్ తెరీసా. ఒకనొక సందర్భంలో ఆమె పిల్లలకి ఏం పెట్టడానికి ఆమె దగ్గర లేకపోతే కోల్కతాలో ఒక బేకరీ ముందు నిలబడిందట. ఒక రొట్టెల దుకాణం దగ్గర నిలబడి అతను అడిగింది, బాబు, అన్నం లేక రొట్టెలు లేక పిల్లలు చాలామంది విలువలాడిపోతున్నారు, నీ దగ్గర ఏమైనా ఉంటే కొంచెం సహాయం చేయి, రేపొద్దున నాకు ఏదైనా మేలు కలిగితే ఖచ్చితంగా నీకు మరలా ఆ రుణాన్ని తీరుస్తాను, కొంచెం సహాయం చేయమని మదర్ తెరీసా అడిగితే ఆ షాప్ యజమాని కాండ్రించి ఉమ్మేశాడట.
మదర్ తెరీసా అన్నది. ఇంకా నీకు పని పాట ఏమీ లేదు, నలుగురు పిల్లల్ని వెనకాల వేసుకుని వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు అడుక్కుంటున్నావని భయంకరంగా మాట్లాడే మాటలు ఆ హృదయాన్ని చాలా గాయపరిచాయి. వాస్తవానికి యుగస్లేవియాలో మదర్ తెరీసా చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందినదే. కానీ దేవుని పిలుపుతో అన్ని వదిలిపెట్టి వచ్చేసింది. దేవుని పిల్లల్ని, అభాగ్యులైన వారిని ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని ఆలోచనలో కాండ్రించి ఉమ్మేస్తే ఆమె ఉమ్మ అలా తుడుచుకున్నదంట. నా కోసం ఉమ్ము ఇచ్చావు, తీసుకుంటాను, పిల్లలకి ఏమి ఇస్తావు అని అడిగింది. నా కోసం ఈ ఉమ్మి వేశావు, నేను తుడుచుకుంటాను, తీసుకుంటాను, కానీ అలమటించిపోతున్న పిల్లలకు, అనాథ పిల్లలకి ఏమి ఇస్తావు అని అడిగింది. ఆ ఒక్క మాట అతను బాగా ఆలోచింపజేసింది. అరే, కాండ్రించి ఉమ్మేసినా కానీ ఈమె అసలు కోపమే లేదే. అదే వేరే వాళ్ళు ఎవరైనా నా రాళ్ళు తీసుకుని అద్దాలు బద్దలు కొట్టేసి ఆ కేసు ఈ కేసు పెట్టేసి భయంకరంగా ఇబ్బంది పెట్టేవారే. కానీ ఈమెలో నా సహనం ఏంటి, ఆ ప్రేమ ఏంటి అనుకున్నాడు. దగ్గరికి వచ్చాడు, కాళ్ళకి దండం పెట్టాడమ్మా, నన్ను క్షమించు, నీలో ఎంత సహనం, ఎంత ఓర్పు ఉందో నాకు అర్థం కాలేదు. ఈ సహనం నన్ను బాగా ఆకట్టుకుంది. ఈరోజు మాత్రమే కాదు, నా షాప్ ఉన్నంతకాలం పిల్లలకు ప్రతిరోజు ఆహారం పంపిస్తాను, కడుపు నిండా రొట్టెలు పెట్టాను. సహనం, ప్రేమ, ఉపకార బుద్ధి ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తుందో ఆలోచించండి. ప్రతి చిన్నదానికి గొడవలు పడుతూ భార్యాభర్తలారా, ప్రతి చిన్నదానికి కేకలేసుకుంటూ నీ పిల్లల్ని అనాథలుగా మార్చడం తప్ప ఇంకేమీ కాదు. ప్రతి చిన్నదానికి గొడవలు పడుతూ వాళ్ళ ముందు వీళ్ళ ముందు లోకోవడం తప్ప నువ్వేమి సాధించలేకపోతున్నావు. మోర్ పేషెన్స్ అండ్ మోర్ లవ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఎక్కువ సమాధానం, ఎక్కువ ఓర్పు, ఎక్కువ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. ఉపకార బుద్ధిని అలవాటు చేసుకో. కొన్ని సందర్భాల్లో కీడు చేసిన వాళ్ళైనా సరే నీ ముందు చేయి చాపి నిలబడితే మనస్ఫూర్తిగా సహాయం చేసే, దానికి దేవుడు 2 అంతల ప్రతిఫలం ఇస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అర్మాయింపరచండి. ఆయన నామం పేరట, క్రీస్తు ప్రభు నామం పేరట నువ్వు చేసే ప్రతి కార్యానికి దేవుని దగ్గర ఏముంది? బహుమానం ఉంది. హల్లెలూయా. కలహ బుద్ధిలో నుండి మనం ఏ బుద్ధిలోకి వచ్చేయాలా? ఉపకార బుద్ధిలోనికి రావాలి. మేలు చేసే వరంగా మనం ఉండాలి. దేవుని నామాన్ని మహింపరచాలి. వద్దామా ఈ రోజున మన బుద్ధికి స్వస్థత కోరుకుందామా? ఒకప్పుడు చంచలమైన బుద్ధి, విరోధమైన బుద్ధి, కలహమైన బుద్ధి, ప్రభు తాకిడి మన జీవితంలోకి రాగానే ఆ బుద్ధిలో మార్పు వచ్చింది. కృతజ్ఞత బుద్ధి, 2వది విను బుద్ధి, 3వది ఉపకార బుద్ధి. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ గుంపులో ఉన్నారు? నాకు చెప్పకర్లేండి, వెళ్ళి మీకు మీరు చెప్పుకోండి. నువ్వు బుద్ధిహీనుడిగా ఉన్నావా, బుద్ధిమంతుడిగా ఉన్నావా? నీ బుద్ధికి స్వస్థత వచ్చిందా లేదా అనేది పరిశీలన చేసుకుని ప్రార్థన చేద్దాం.